పవనిజం అని విన్నారా పవన్ కళ్యాణ్ గారు? ఎస్ ఎస్ జగనిజం జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ అభిమానులకి ఎంత పిచ్చి తెలుసా వాళ్ళిద్దరంటే, ఏమైనా చేస్తారు వాళ్ళ కోసం. అలాగే సేమ్ యాస్పిరెంటిజం. సో ఈ యాస్పిరెంటిజం అనేది మిస్ అవుతుంది. గవర్నమెంట్ జాబ్స్ గురించి యూత్లో ఉన్న బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటారు? ఊర్లో ఏమంటారు, అరే ఏదో నోటిఫికేషన్ పడాలంటే అప్లై చేయకపోయినా పడి ఉంటుంది, రాస్తాం, అదృష్టం కలిసి వస్తే జాబ్ వస్తుంది. ఒక నోటిఫికేషన్ 4 లక్షల మంది అప్లై చేసిరంట. ఇన్ని ఏడొస్తుంది నాకు కాదు. స్ట్రెంత్ చూసి సగం చచ్చిపోతాం ఇక్కడ. మరి 4 లక్షల మంది సీరియస్ ఆస్పిరెంట్సా? కాదు, అనాలిసిస్ చేయరు. గ్రూప్ 1 జాబ్ కొట్టాలన్నా, యూపీఎస్సీ క్రాక్ చేయాలన్నా ఇది కేవలం పెద్ద ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి. స్కూల్లో కాలేజీలో చెప్పరు ఇది మనకి. ఇది ఒక బ్యాక్లాగ్. నాది అటాచ్ టు భద్రాద్రి కొత్తగూడెం పోస్టింగ్. సో అక్కడ ఐఏఎస్ రాహుల్ సార్ ఉన్నాడు. వాట్ నెక్స్ట్ అని చెప్పి టైటిల్ పెట్టి మొత్తం ఫ్లెక్సీలు పెట్టేశాడు. 10th తర్వాత ఏమేమి ఆపర్చునిటీస్, ఇంటర్ తర్వాత ఏమేమి ఆపర్చునిటీస్, డిగ్రీ తర్వాత ఏమేమి ఆపర్చునిటీస్, క్లియర్ కట్ విజన్. చాలా మంది ఆస్పిరెంట్స్ ఏమంటున్నారంటే, ఇంగ్లీష్ రాకపోతే గ్రూప్ 1 యూపీఎస్సీ ఇలాంటి జాబ్ సాధ్యం కాదు. మీరు తెలుగు మీడియంతోనే ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ కూడా క్లియర్ చేశారు. ఇప్పటికిప్పుడు నేను గ్రూప్ 1కి వచ్చా అని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ జాబులు వస్తున్నాయా తక్కువ జాబులు వస్తున్నాయి పక్కన పెడితే, అందరిలాగా నేను కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నా అంటే నా దగ్గర ఎంత సబ్జెక్టులో నేను చాలా వెనకబడిపోయినాను. ఎందుకంటే ఏదైనా మన మైండ్ సెట్ నుంచే వస్తుంది సార్. ఈ స్టేజ్కి రీచ్ అవుతారని అనుకున్నారా ఎప్పుడన్నా? అంటే ఇప్పుడు బయట ఏమవుతుందంటే, ఇప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను కాబట్టి ఎన్నైనా చెప్తారు అనుకుంటారు చాలా మంది. హ్యూమన్ థింగ్ అది యాక్చువల్లీ. కానీ నేను అనుకున్నది ఏంటంటే, నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, డిప్యూటీ కలెక్టర్ మురళీ మద్దినేని గారు, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సార్. చాలా రోజులతో కలిసాము. రిజల్ట్ వచ్చినప్పుడు అంటే మళ్ళీ మధ్యలో అసలు మీరు బిజీ ట్రైనింగ్లో అండ్ ఆల్, మళ్ళీ ఈరోజు కలుస్తున్నాం. వెరీ గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ సార్. మురళీ గారు, సార్ గ్రూప్ 1 రిజల్ట్ వచ్చినప్పుడు ఆ మూమెంట్లో ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఎలా ఉండే మీది? ఫైనల్ రిజల్ట్ వచ్చి మనకి ఆ రోజు నైట్ వచ్చాయి సార్. డివిజన్ బెంచ్లో ఏ రోజైతే మనకి రిలీఫ్ వచ్చిందో ఆ రోజు నైట్ వచ్చింది. కానీ ఫస్ట్ మార్క్స్ లిస్ట్ వచ్చిన కాంచి రిజల్ట్స్ వచ్చేదాకా ఆ పీరియడ్ అంతా చాలా డిప్రెస్డ్ ఉంటుండే. ఎందుకంటే ఇంత కష్టపడి చదువుకొని చాలా రిస్క్ చేశాను నేను. రైట్. చాలా అంటే చాలా రిస్క్ చేశాను. ఫైనాన్షియల్గా రిస్క్ చేశాను, ఫ్యామిలీ పరంగా రిస్క్ చేశాను, చాలా రిస్క్ చేసి చాలా కష్టపడి చదివాను. ఇంత కష్టపడి చదివినప్పుడు ఆ పీరియడ్ ఏదైతే ఉందో అది ఏంది ఇట్లా అయిపోతుంది అని చెప్పి చాలా డిప్రెస్. నాతో పాటు మా మదర్ కూడా చాలా డిప్రెస్ అయ్యారు. కానీ ఇంకా సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా అంటే చాలా ఆ డిప్రెస్లో ఉండే. డిస్టర్బ్ కూడా అయ్యారు. అంటే ఒక అన్సర్టన్ పీరియడ్ కదా. ఇంకా ఏంటో తెలియదు. నేను మా మమ్మీ ఇంట్లో ఉండేది. సో మేము ఇద్దరం కలిసి ఏడ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఆ టైంలో. కానీ డివిజన్ బెంచ్లో దేవుడు కరుణించాడు, రిలీఫ్ వచ్చింది. ఆ నైటే రిజల్ట్స్ వచ్చింది. 1:30 అనుకుంటా సార్ ఆ టైం, 1:30 ఐ థింక్. ఒకటే ఫోన్స్ వస్తున్నాయి నాకు యాక్చువల్లీ. సో ఫోన్ లిఫ్ట్ చేసి చూశాను, మా ఫ్రెండ్స్ అంతా కంగ్రాచులేషన్స్ పెడుతున్నారు. యాక్చువల్లీ మా మదర్కి తెలియదు, అంటే ఆ రోజు డివిజన్ బెంచ్లో ఇలా కోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చిందని కూడా తెలియదు. ఎందుకంటే ఆమె ఒకటే భయంలో ఉంది, ఏది ఎప్పుడు చెప్తే ఏమవుతుందో అని చెప్పి నాకు టెన్షన్ పట్టుకుంది. సో ఇంకా వచ్చింది, 1:30 అయింది. నేను పోస్ట్ కోడ్ చూసుకున్నాను. పోస్ట్ కోడ్ 1 డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. తిన్నగా మా మమ్మీ రూమ్లోకి వెళ్ళాను, లేపి అమ్మ అంటే, మా మమ్మీ ఈ టైంలో లేపుతున్నాడు, ఏమైందా అని చెప్పి. అంటే మా మమ్మీకి నా మీద ఎక్కువ భయం పెరిగిపోయింది ఆ టైంలో. నేను ఏం చేసుకుంటా, ఏమైతే రోజు బాధపడుతున్నాడు అది ఇది అని చెప్పి. ఇంకా ఏమైంది అని లేపినప్పుడు చెప్పాను, ఇట్లా రిజల్ట్స్ వచ్చాయమ్మా, డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను అని చెప్పి. వెంటనే మా మమ్మీ దేవుడి పటం కాడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చింది. ఇంకా నైట్ చాలా హ్యాపీ, షీ వాజ్ వెరీ హ్యాపీ. ఆ టైంలో సెలబ్రేట్ కూడా చేసుకున్నాం, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంటికి. సో కేక్ కటింగ్ చేసుకొని సెలబ్రేట్ కూడా చేస్తాం. సో వెరీ హ్యాపీ సార్. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ సఫరింగ్, పెయిన్ నుంచి బయటపడ్డాము. అండ్ చాలా మందికి ఒక రిప్లై లాగా కూడా ఉంటాయి కదా మీ సక్సెస్ అనేది. ఎస్ సార్. అంటే అప్పటి వరకు మనం ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్లు ఒక రికగ్నిషన్ అంటే ఉండకపోతుండే కదా సార్. అంటే సొసైటీలో కానీ, ఫ్యామిలీ రిలేటివ్స్ పరంగా కానీ. కానీ దాని తర్వాత నుంచి చాలా చేంజెస్ వచ్చాయి. మా మమ్మీని అందరూ గుర్తించడం, ఏమున్నా మా మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడటం. సో షీ వాజ్ వెరీ హ్యాపీ. పడ్డ కష్టానికి అట్లీస్ట్ చిన్నప్పటి నుంచి మమ్మల్ని అంత కష్టపడి పెంచినందుకు ఒక హ్యాపీనెస్ ఇవ్వగలిగాను. మళ్ళీ అందరూ కలిశారు మా మమ్మీతోటి అనేది ఒక ఆనందం అయితే నాకు చాలా మిగిలింది సార్.
చాలా చిన్న వయసులోనే ఫాదర్‌ని కోల్పోవడము, అంటే మీ మదర్ ఒక సింగిల్ పేరెంట్‌గా చాలా కష్టాలు చూసింది. అండ్ ఆ స్ట్రగుల్ మీరు కూడా చూసి మీ ప్రిపరేషన్‌ని, మీ ఓవరాల్ లైఫ్ స్టైల్‌ని ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది? ఫాదర్ చిన్నప్పుడే చనిపోయాడు సార్. ఇది ఓకే. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. నాకు ఎంతుండే అట్లీస్ట్ ఏజ్ 5 ఎంతుండే ఇయర్స్ మీకు? 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ ఓకే. సంథింగ్ ఉంటుండే. దట్ వాస్ మై సిస్టర్స్ ఏజ్ వాస్ 1 ఇయర్ ఐ థింక్. సో హుహు. ఆ టైంలో చనిపోయాడు మా ఫాదర్. దాని తర్వాత నుంచి మా మమ్మీ సింగిల్ పేరెంట్. అప్పటినుంచి మా ఇద్దరిని ఇంకా మా మమ్మీది కూడా అప్పుడు చిన్న వయసే యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే అప్పట్లో చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అవుతుండే కదా! సో అవును. సో అది కూడా మేనరికం పెళ్ళి. మా ఫాదర్ వరుసగా అవుతాడు మా మమ్మీకి. హుహు. సో పెళ్ళి అయిపోయింది. ఇంకా మేమిద్దరం పుట్టిన తర్వాత మా ఫాదర్ అనుకోకుండా చనిపోవటం జరిగింది. దాని తర్వాత మా అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళిద్దరు కలిసి ఉండేటోళ్ళు ఎక్కువ. రైట్. సో ఇక ఆ వయసులో చాలా కష్టాలు ఫేస్ చేస్తుంటది సింగిల్ వుమెన్‌గా ఆ టైంలో. అంటే మేము చిన్న వయసు మేము ఐడెంటిఫై అవును. చేయలేకపోయినా కష్టాలు ఫేస్ చేసే ఉంటది. అండ్ దాని తర్వాత నుంచి ఆమె మున్సిపల్ అప్పుడు గ్రామ పంచాయతీ ఉంటుండే. దాని తర్వాత ఖమ్మం డెవలప్ అయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. అవును. సో శానిటరీ ఎంప్లాయీగా ఉంటుండే. రోడ్స్ క్లీన్ చేయటం, డ్రైనేజీస్ ఇట్లా ఉంటుండేనమాట. సో ఆమె అప్పటినుంచి అదే పని చేసుకుంటుండే. ఆమె ఆ పని చేసుకుంటే కూడా ఆ జీతం సరిపోదని చెప్పి మళ్ళీ ఆ పని అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఒక ₹100 వస్తేనో, ₹200 వస్తేనో మళ్ళీ వేరే పనులు కూడా చేస్తూ ఉండేదన్నమాట. సో నన్ను హాస్టల్‌లో వేశారు, క్రిస్టియన్ హాస్టల్‌లో. హ్మ్. ఆహ్, చిన్నప్పటి నుంచి అక్కడే చదివా. ఖమ్మంలో నాయుడుపేట అని ఉంటుంది. బాలజ్యోతి రెమెడియల్ హై స్కూల్ అని ఉంటుంది. ఓకే. బిషప్స్ హౌస్. అది ఖమ్మం బిషప్ దాన్ని స్టార్ట్ చేశారు. హుహు. సో అదేంటంటే పేరెంట్స్ లేనోళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్. అచ్చా! సో సింగిల్ పేరెంట్ ఉన్నోళ్ళకి సెమీ ఆర్ఫన్‌కి ₹150 200 చార్జ్ చేసుకొని ఇట్లా 3 టైమ్స్ ఫుడ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. హాస్టల్ ఫెసిలిటీ, సోప్స్ ఇచ్చేవాళ్ళు, షాంపూస్ ఇచ్చేవాళ్ళు. ఎవ్రీథింగ్ దే ప్రొవైడెడ్. సో అక్కడ చదువుకున్నాను 10th వరకు. అండ్ 10th నుంచి ఇంటర్, డిగ్రీ సేమ్ వీళ్ళదే క్రీస్తు జ్యోతి కాలేజ్ అని ఓకే. ఇన్‌స్టిట్యూషన్స్. ఇంటర్, డిగ్రీ అక్కడే చేశాను. సేమ్ అక్కడ కూడా మళ్ళా హాస్టలే. హ్మ్. సో మొత్తం హాస్టల్‌లో అయింది నా లైఫ్ అంతా. అండ్ మీన్‌వైల్ ఈ టైంలో అది కూడా మిషనరీ కాలేజే కదా? మిషనరీ కాలేజ్. అండ్ మీన్‌వైల్ ఈ టైంలో నేను ప్రతి సమ్మర్ హాలిడేస్‌కి ఇంటికెళ్ళేవాడిని. సో మా మమ్మీ ఒకటే కష్టపడుతూ ఉంటుండేది. సో ఇది ఇంట్లో చూసుకోవాలి, ఇంట్లో ఆడపిల్లని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి. అంటే నన్ను మొత్తం మిషనరీ బేర్ చేసిన హాలిడేస్‌కి వచ్చినప్పుడు చూసుకుంటుండే. సో నేను పనికెళ్తుండే హ్మ్. సమ్మర్ హాలిడేస్‌లో. ఏం వర్క్ చేసేవాళ్ళు? నేను చెప్తే మరొక 12th ఫెయిల్ లాగా ఉంటది ఇది. లేదు బట్ చెప్పండి. అంటే చాలా నేను మంది 10th యంగ్‌స్టర్స్‌కి ఒక సమ్మరు ఇన్‌స్పిరేషన్ కదా! నేను 10th సమ్మరు, ఇంటర్ సమ్మరు మేషన్ వర్క్ చేశాను సార్. సిమెంట్ పని. ఆ రోజుల్లో ₹120 కూలీ ఇస్తుండేవాళ్ళు. ఓకే. అండ్ సిమెంట్ బస్తా మోస్తే ఒక ₹10 ఎక్స్‌ట్రా ఇస్తుండేవాళ్ళు. సో ఆ ₹10 కోసం ఆహ్, ఇంకా బక్కగుంటుండే అప్పుడు నేను. హ్మ్. ఆ ₹10 కోసం అదేసుకొని ఆ ఫ్లోర్స్ ఎక్కుతూ ఉండుండే. సో అది ఇంటర్, 10th ఇంటర్ సమ్మరు ఆ వర్క్ చేశాను. దాని తర్వాత నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒక ఒక ఖమ్మంలోనే ఒక బార్‌లో క్లీనర్‌గా చేశాను. అండ్ సెకండ్ ఇయర్ వెయిటర్‌గా చేశాను అదే బార్‌లో. అచ్చా! ఖమ్మంలోనే. ఖమ్మంలో. అండ్ థర్డ్ ఇయర్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. హైదరాబాద్ హ్మ్. వచ్చినాక. సో హైదరాబాద్ వచ్చినాక డిగ్రీ అయిపోయింది. ఈ వర్క్ చేసినప్పుడు ఏదన్నా ఏదైనా పెక్యులియర్ సిట్యుయేషన్ ఫేస్ చేసారా? సిట్యుయేషన్ ఏం లేదు సార్. అంతా సాఫీగానే అంతా జరిగింది. సాఫీగానే జరిగింది. అమ్మకి సపోర్ట్ చేయాలి. ఉన్నా ఇక్కడ సమ్మర్‌లో ఉన్నన్ని రోజులైనా. సో హ్మ్. ఆ డబ్బులు సేవ్ చేసుకునేటోన్ని. హాస్టల్‌కెళ్ళేటప్పుడు కొంచెం అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయేటోన్ని. కొంచెం అమ్మ దగ్గర పెట్టి వెళ్ళిపోయేటోన్ని హ్మ్. అనమాట. డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఒక స్ట్రాటజిమ్ సొల్యూషన్స్ అనేదో సాఫ్ట్‌వేర్ కంపెనీలో 14,000కి ఒక జాబ్ ఇచ్చారు. హ్మ్. బేగంపేటలో కదా! డిగ్రీ కామర్స్ బేస్ మీద. రైట్. సో అది 1 ఇయర్ ఏమో చేశాను. దాని తర్వాత ఇది మా మామయ్య గారు ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్ అప్పుడు. ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యారు. అచ్చా! ఆయన ఇది కాదురా ట్రై చెయ్యి. చూద్దాం ప్రయత్నం అయితే చెయ్యి. వస్తదా రాదా తర్వాత సంగతి గానీ మరి ప్రయత్నం అయితే చెయ్యి అని చెప్పి ఆ గవర్నమెంట్స్ ఎగ్జామ్ సైడ్ పుష్ చేశారు. సో ఓకే. ఆయన గైడెన్స్‌లో నేను ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ సీట్ కోసం ట్రై చేశాను సార్. ఎంఏ సోషియాలజీ. ఓకే. ఎంఏ సోషియాలజీ ఎగ్జామ్స్ రాశాను. ఓయూ సెట్ రాశాను. 15th ర్యాంక్ వచ్చింది అందులో. సో అక్కడ ఆర్ట్స్ కాలేజ్‌లో సీట్ వచ్చింది. అక్కడ జాయిన్ అయ్యాను. సో అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ మొత్తం టోటల్ లైఫ్ డిఫరెంట్ లైఫ్ అది. అందరూ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళని చూసి నేను కూడా చదవటం మొదలెట్టాను. హ్మ్. అప్పుడు నాకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. సెలెక్ట్ అయ్యాను. బయటకొచ్చేసాను ఓయూ నుంచి. హ్మ్. దాని తర్వాత ఇంకా ప్రిపరేషన్ అయితే ఆపలేదు. అంటే ఏదో ఒకటి పెద్ద జాబ్ కొట్టాలి అనేది ఉంది ఫస్ట్ నుంచి కూడా. అంటే ఒక మంచి గుర్తింపు గల జాబ్ కొట్టాలని చెప్పి.
సో ప్రిపరేషన్ అయితే ఆపలేదు, చేస్తూనే ఉన్నాము, రాస్తూనే ఉన్నాను ఎగ్జామ్స్. చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి. సబ్ ఇన్స్పెక్టర్ 3 సార్లు రాస్తే 3 సార్లు మిస్ అయింది మ్యాథ్స్ ప్రాబ్లం వల్ల. కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేది, ఎక్కువ మ్యాథ్స్ ఉంటుంది ఆ పేపర్లో. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వల్ల సబ్ ఇన్స్పెక్టర్ కంటిన్యూగా మిస్ అవుతుంది. దాని తర్వాత ఎప్పుడు ఈ పోలీస్ ఎందుకు, గ్రూప్స్ వైపు ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ఐ థాట్ ఈ గ్రూప్స్కి అసలు ఏంది కథ అని చెప్పి గ్రూప్ సైడ్ వచ్చాను. వచ్చినప్పుడు అప్పుడే 2022లో చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి వరుసగా. గ్రూప్ 1, 2, 3, 4 అన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి. ఇక గట్టిగా కూర్చున్నాం, ఏదైతే అదైంది. వరుసగా 1, 2, 3, 4 ఉన్నాయి. వస్తాయి ఖచ్చితంగా, ఎందుకు రావు, ఖచ్చితంగా కష్టపడి చదివితే రాదు ఎందుకని చెప్పి గ్రూప్స్ వైపు కోచింగ్ తీసుకున్నాను. కూర్చున్నాను, గ్రూప్ 4 క్లియర్ చేశాను. గ్రూప్ 4 జాయిన్ అయిపోయాను కూడా. జూనియర్ అకౌంటెంట్ మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చింది. గ్రూప్ 2లో 800 ర్యాంక్ వచ్చింది స్టేట్ వైడ్. గ్రూప్ 1 మీకు తెలిసిందే, డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. సో అలా ర్యాంక్ 83 ర్యాంక్, తెలుగు మీడియం. తెలుగు మీడియం. అమేజింగ్ జర్నీ. అంటే చాలా మంది యంగ్స్టర్స్కి అంటే ఈ జర్నీని చూసే ఇన్ని గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్ నుంచి మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేయడం, ఫైనల్గా మీరు అనుకున్న లక్ష్యం రీచ్ అవ్వడం, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ గుడ్ లెర్నింగ్. అయితే ఇప్పుడు యూజువల్గా మీ బ్యాక్గ్రౌండ్ కానీ, మదర్ జాబ్ శానిటేషన్ ఎంప్లాయీ, దీనివల్ల ఏదన్నా ఇన్సల్ట్స్ ఏమైనా ఫేస్ చేశారా సొసైటీలో కానీ, ఫ్యామిలీలో కానీ? అంటే సొసైటీలో ఇన్సల్ట్ అంటే మా దగ్గరకు వచ్చి ఎవరు ఏమనలేదు, కానీ అది ఒక చూపు ఉంటుండే సార్. ముఖ్యంగా చుట్టుపక్కల వాళ్ళల్లో, ముఖ్యంగా రిలేటివ్స్లో. అంటే దేనికి పిలవకపోవటం, పిలిచినా ఏదో అలా పిలవటం, అలా ఉంటుండే. దాన్ని మీరు ఎట్లా? అండ్ ఇంకోటి ఏంటంటే, నేను మొత్తం లైఫ్ అంతా హాస్టల్లోనే అయిపోయింది నాది. యాక్చువల్లీ ఇంటికాడ ఆ సిచ్యువేషన్ ఏందనేది మా మమ్మీ నాకు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఆమె చాలా ఫేస్ చేసి నా దాకా వస్తే నేను మళ్ళీ ఆగమవుతానో ఏం చెప్పలేదు, కానీ ఆమె ఎక్కువ ఫేస్ చేసింది ఇంటికాడ నుంచి. సో ఆమెకే తెలుసు ఆ కష్టం ఎంత, ఏం జరిగింది, ఏం జరుగుతుందని. అంటే దీన్ని ఒక పాజిటివ్ మోటివేషన్ ఫ్యూయల్గా తీసుకున్నారా? అంతే సార్, ఇక పాజిటివ్. యాక్చువల్లీ మేము ఖమ్మంలోనే ఉన్న ఒక 5-6 ఇయర్స్ మేము ఎక్కడ ఉంటున్నామో కూడా చాలామందికి తెలియదు. చాలామంది ఎవరికి తెలియదు. సో అలా ఉంటుండే సిచ్యువేషన్. బట్ నౌ ఆల్ సెటిల్డ్. వెరీ నైస్, గాడ్స్ గ్రేస్. సో యూజువల్గా అంటే ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్, పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే డ్రీమ్స్ ఉంటాయి, కానీ మధ్యలో ఎక్కడో జర్నీలో ఆ డ్రీమ్స్ని కాంప్రమైజ్ అవుతారు. మన వల్ల కాదేమో, ఏదో ఒక చోట మోటా జాబ్ చూసుకొని సెటిల్ అయిపోదాం. కానీ మీ కేసులో చూసుకుంటే మీరు ప్రైవేట్ జాబ్ చేశారు, అక్కడ నుంచి మళ్ళీ కాదు గవర్నమెంట్ జాబ్స్ కూడా ట్రై చేయాలి, బెటర్ కెరియర్ ఉంటుంది అని డిఫరెంట్ గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేశారు కదా. ఆ డ్రీమ్ని ఎలా మీరు ఆల్వేస్ అలైవ్ పెట్టారు? ఎప్పుడు ఆ లక్ష్యాన్ని కన్సిస్టెంట్గా ఎలా మీరు? ఏమవుతుండే అంటే, నేను సాటిస్ఫై అవ్వకపోతుండే. ప్రస్తుతానికి చేస్తున్నా, నడిచిపోతుంది, జీవితం అయితే వెళ్తుంది, కానీ ఎక్కడో ఒక లోటు, సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటుంది. సాటిస్ఫాక్షన్ లేదు. సో వెన్ వీ డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్, ఏదో ఒకటి మళ్ళీ ఏదో ట్రై చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అనేది మన మైండ్లో ఆటోమేటిక్గా వస్తుంది. సో దానికి మనం ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయా అని ఎత్తుక్కుంటాం. సో మనకేం ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఫైనాన్షియల్ రిచ్ ఫ్యామిలీయా? కాదు. పొలిటికల్ ఫ్యామిలీయా? కాదు. బిజినెస్ ఫ్యామిలీయా? కాదు. ఇంకా మన దగ్గర ఏముంది? చదవటం తప్ప వేరే దారి లేదు. ఆ చదివేదేదో 100% చదువుతాం. మన ఎఫర్ట్ కరెక్ట్ అనిపిస్తే దేవుడు కూడా కరుణించి మన మంచి పొజిషన్లో నిలబెడతాడు. సో చేసే పని నిజాయితీకి వెళ్ళిపోయి చేసుకుంటే వన్ డే సక్సెస్ అవుతాం అనేది అదే సార్ ఫ్యూయల్. ప్రాక్టికల్ అప్రోచ్. అంతే సార్. కిమ్ కర్తవ్యం అంటారు కదా, మన చేతిలో ఉంది, చేయగలం. అంతే. 100% ఎఫర్ట్ పెడదాం, రిజల్ట్ దాని చేతిలో ఆటోమేటిక్ వస్తుంది. రైట్. అండ్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకుంటే ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ అంటే వన్స్ యూ లుక్ బ్యాక్ ఈ స్టేజ్కి రీచ్ అవుతారని అనుకున్నారా ఎప్పుడన్నా? నాకు కష్టపడటం తప్ప ముందే రిజల్ట్స్ ఆలోచించి అది వస్తుందో రాదో అని అసలు పని వదిలేయటం అలవాట్లేదు సార్ నాకు. సూపర్. సీరియస్లీ చాలా కష్టాలు పడ్డాం, కష్టపడుతూనే ఉన్నాం. ఇంకా సరే ఎన్ని కష్టాలను వస్తాయి, ఏదో ఒక రోజు అయితే దేవుడు చూస్తాడు కదా. సో అలా అని కష్టపడుతూనే ఉన్నాను. ఎగ్జామ్స్ రాసిన రోజు, మెయిన్స్ ఎగ్జామ్స్ రాసిన రోజు బాగా రాశాను, ఒక మంచి సర్వీస్ అయితే వస్తుంది అని చెప్పి ఫుల్ కాన్ఫిడెంట్తో ఉంటుండే. ఫైనల్ రిజల్ట్స్ వచ్చాక ఇంకా హైయెస్ట్ పొజిషన్, మంచి హైయెస్ట్ పొజిషన్ వచ్చింది. ఇంకా వెరీ హ్యాపీ. సో వెరీ నైస్. లైక్ అల్టిమేట్గా మీరు అనుకున్న లక్ష్యం అయితే సాధించారు. అంటే యూజువల్గా మీరు గ్రూప్ 1 క్రాక్ చేసి డిప్యూటీ కలెక్టర్ అయ్యాక ఎవరన్నా కాల్ చేసి సడన్గా మురళి గారు నన్ను గుర్తుపట్టారా అని, అంటే మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ ఎవరన్నా కాల్ చేశారు? చాలా మంది చేశారు సార్. అప్పటి వరకు మనని పట్టించారు చాలా మంది, అలా చాలా మంది చేశారు సార్. ఇంకా అది మనం దాన్ని తప్పు అనలేం సార్ యాక్చువల్లీ. సో మానవ నైజమే అది యాక్చువల్లీ. సో మనం దాన్ని తప్పు అనలేం.
అలా అని వాళ్ళని తప్పట్లేం. అప్పటి వరకు వాళ్ళు ఏదైనా బిజీలో ఉండొచ్చు. ఆ టైంలో మనం మన పేరు బయటకు వచ్చింది కాబట్టి అరే వీడు మనోడే అని చెప్పి గుర్తుంచుకొని ఫోన్ చేస్తుండొచ్చు. ఇది ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది. ఎవరు ఒకళ్ళు మన గురించి పట్టించుకోవాలి, మనం ఒకరి గురించి పట్టించుకోవాలి అని మనం ఆలోచించడం తప్పు. ఎందుకంటే ఎవరి కోసం రారు సార్, ఏ సిచ్యువేషన్ అయినా. మనం మన కోసం నిలబడాలి. సిచ్యువేషన్లో మనం సక్సెస్ అయినప్పుడు చాలామంది వచ్చారా, వెరీ హ్యాపీ. అట్లీస్ట్ అప్పుడైనా అందరూ వచ్చారు మన దగ్గరికి. మనం మంచిగా మాట్లాడి వాళ్ళతో అదే బంధుత్వాన్ని కొనసాగిస్తాం. ట్రూ, ఎగ్జాక్ట్లీ. అండ్ ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? సో ఫ్రెండ్స్ అయితే వాళ్ళు చాలా హ్యాపీ సార్ యాక్చువల్లీ. ఎందుకంటే నా 10th క్లాస్ ఫ్రెండ్స్ కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, పోలీసులో నా బ్యాచ్మేట్స్ కానీ, గ్రూప్ 4లో నా బ్యాచ్మేట్స్ కానీ, నాతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ, ఇక్కడ నేను హాస్టల్లో ఉన్నప్పుడు నా రూమ్మేట్స్ కానీ, సో దే వర్ లైక్ రేయ్ మొత్తానికి సాధించేసాడు రాయుడు అని చెప్పి చాలా చాలా హ్యాపీ. ఇంకా మా స్కూల్లో అయితే ఒక మిషనరీ స్కూల్, చాలా అది బయట చాలా స్కూల్స్ చాలా పబ్లిసిటీ చేసుకుంటాయి. మా స్కూల్కి అంత పబ్లిసిటీ ఉండకపోయేది. కానీ అట్లీస్ట్ ఇప్పుడు నేను బయటకు వచ్చాక నా స్కూల్ గురించి చెప్పగలుగుతున్నాను చాలా గొప్పగా. సో అట్లా నా స్కూల్ వెరీ హ్యాపీ, కాలేజ్ వెరీ హ్యాపీ, నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు వెరీ హ్యాపీ సార్. మీ కెరియర్ చూసుకుంటే మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేశారు. చాలామంది యంగ్స్టర్స్ ఎట్లా ఉంటారంటే ఒక జాబ్ క్లియర్ చేయగానే ఒక కంఫర్ట్ ట్రాప్లోకి వచ్చేస్తారు. శాలరీ వస్తుంది, డబ్బులకు అలవాటు పడతాము, ఫ్యామిలీ కూడా ఒక ఎంతో కొంత కంఫర్ట్ జోన్, ఒక సెటిల్డ్ ఫీలింగ్లోకి వస్తారు. ఆ కంఫర్ట్ ట్రాప్ నుంచి మీరు ఎలా బయటపడ్డారు? ఒకటి చెప్పాలంటే మన రీజన్స్ మనమే ఎత్తుక్కుంటాం. సో నాకు ఒక రీజన్ ఉంది, ఏది వచ్చినా నేను సాటిస్ఫై కాలేను, ఎందుకు అనే రీజన్ ఎత్తుక్కుంటే పెద్దది కొట్టాలి అనేది నా రీజన్. సో అది నా మైండ్లో ఉన్నంత వరకు నేను కష్టపడుతూనే ఉంటా, ప్రయత్నిస్తూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. కానీ ఒక జాబ్ వచ్చింది, మన రీజన్స్ అక్కడ మనం ఎత్తుకున్నాం, మేము ఎత్తుకున్నాం, చాలు కదా, ఇంకా పెళ్ళి అయ్యే వయసు వచ్చింది, పెళ్ళి చేసేసుకున్నాం, తర్వాత పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా లైఫ్ మళ్ళీ వేరే విధంగా మారిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎవరో చేసే ఇంపాక్ట్ అయితే కాదు సార్, ఎవరో ఇచ్చే ఇంపాక్ట్ అయితే కాదు. స్వతహాగా మనకు మనం ఏమనుకుంటున్నాం, మన మైండ్ సెట్ మనకి ఎలా ఉంది, మన మైండ్ ఏం కోరుకుంటుంది అనే దాన్ని బట్టే ఉంటుంది. మనం రీజన్స్ ఎత్తుక్కొని కాంప్రమైజ్ అయిపోతున్నామా, ఇక్కడే ఆగిపోతాం. లేదా అదే రీజను ఎందుకు సక్సెస్ కాకూడదు దానికి పెట్టుకుంటున్నామా, పైకి వెళ్ళిపోతాం. ఇక్కడ చిన్న గ్యాప్ బిట్వీన్ దీస్ 2 థింగ్స్ సార్, అంతే. మీరు జాబ్ చేస్తూ ప్రిపేర్ అయిన ఫేజ్ గురించి చెప్పండి. అంటే ఆఫీస్కి వెళ్తారు, టైర్డ్ ఉంటారు, Yes, లేదా మిగతా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. బట్ అవన్నీ సిచ్యువేషన్లో జాబ్ని అండ్ ప్రిపరేషన్ ఎలా బ్యాలెన్స్ చేసుకునేవారు? అంటే చాలామంది ప్రిపరేషన్ అంటే అన్ని పక్కన పెట్టి కేవలం ప్రిపరేషన్ పైన కూర్చుంటేనే అవుతుందని ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. కొంతమంది ఆస్పిరెంట్స్ ఏంటంటే జాబ్ చేసుకుంటూ కూడా ప్రిపేర్ అవ్వాలనే దృక్పథంతో ఉంటారు. అలాంటి వాళ్ళకు అంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్తే హౌ డిడ్ యూ ప్లాన్ అండ్ మేనేజ్ యువర్ సిచ్యువేషన్? నేను జాబ్లో ఉన్న రోజులు అయితే మరీ అశోనర్ స్టడీ హాల్లో చదివినట్టయితే చదవలేదు యాక్చువల్లీ. సో ఎంత టైం దొరికితే అంత సార్, 1 అవర్ అయితే 1 అవర్, 2 అవర్స్ అయితే 2 అవర్స్ కూర్చొని అంతవరకు అయితే బుక్ చదివేటోని. కానీ బుక్ అయితే ఇడిచిపెట్టలేదు. కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేస్తారు. టచ్ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జిఎస్ ఎట్లుంటుందంటే మనం ఒక 1 వీక్ గ్యాప్ తీసుకున్నామంటే మళ్ళీ 1 వీక్ తర్వాత స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ అంతా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. సో కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ సార్. సో 1 అవర్ చదువుతామా, 2 అవర్స్ చదువుతామా అనేది, కానీ ఖచ్చితంగా అయితే ఏ ఉద్యోగం చేసినా 1 అవర్ 2 అవర్స్ అయితే దొరుకుతుంది. సో ఆ టైంలో నేను బుక్స్ పట్టుకొని ఎంతైతే అంత, ఆ టైంలో ఎంత ఓపిక ఉంటే అంత చదువుకుంటాను. ఇక నోటిఫికేషన్ దగ్గరికి వచ్చి, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు నేను లీవ్ పెట్టుకొని చదివి క్లియర్ చేశాను సార్. ఎప్పుడు అనిపించలేదా అంటే డిఫరెంట్ జాబ్స్ క్లియర్ చేశారు కదా, ఒక పర్టికులర్ జాబ్ వచ్చాక సరే ఇక్కడ ఆగుదాము అని అనిపించలేదా? అనిపించలేదు సార్, ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు సార్. ఏముండే టర్నింగ్ పాయింట్ ఏముండే అంటే నెక్స్ట్ గ్రూప్ 1 కంపల్సరీ కొట్టాలనేది ఒకటి కసి ఉంటుంది కదా? సో ఫస్ట్ ఈ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ని చూడటం, నేను అక్కడ ఉన్నప్పుడు డిస్టిక్లో ఉన్నప్పుడు నాకు కూడా సాటిస్ఫాక్షన్ లేకుండే జాబ్లో. ఎందుకంటే ఫస్టే చెప్పినట్టు ఏదో ఒకటి ఇంకా బెటర్ దానికి వెళ్ళాలి, ఇంకా బెటర్ దానికి వెళ్ళాలి అనేది నా మైండ్లో బాగా ఉంది. సో అదొకటి. అండ్ ఈ కానిస్టేబుల్ జాబ్ నేను అటు ములుగు వెంకటాపురం సైడ్ చేసాను సార్. అక్కడ టాస్క్లు ఉంటుండే బాగా. సో ఆ టాస్క్లు అంటే ఫారెస్ట్లోకి వెళ్ళి రావాలి, అండ్ ఆ డ్యూటీ టైం ఉండకపోతుండే. అండ్ ఇంకోటి నా ఇల్లు ఖమ్మం, నేను చేసే పోస్టింగ్ వెంకటాపురం, దగ్గర దగ్గర 250-300 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అండ్ నాకు ఒక బాధ ఏంటంటే చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నాను. సో చిన్నప్పుడు డాడీ ప్రేమ లేదు, హాస్టల్లో ఉండటం వల్ల అమ్మ ప్రేమ ఉంది కానీ మరీ అంత లేదు. సరే ఒక ఉద్యోగం వచ్చింది అనుకుంటే ఆ ఉద్యోగం కూడా ఎక్కడో తీసుకొచ్చి దూరంలో చేశారు. సో 300 కిలోమీటర్లు పోయి రావడం చాలా స్ట్రగుల్ అవుతుండే.
మళ్ళీ మా మమ్మీ ఇక్కడ మా మమ్మీకి బ్రెయిన్ ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ ఇటు షిఫ్ట్ చేద్దామా, ఏమైనా సడన్గా ఇబ్బంది అయిందనుకోండి, ఇక్కడ నుంచి పోయేసరికి ప్రాబ్లం అవుతుంది. సో ఖమ్మంలో ఉంటే అట్లీస్ట్ పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి ఏమన్నా ఇష్యూ అయినా ఇమీడియట్ షిఫ్ట్ చేయడానికి ఉంటుంది. సో ఇవన్నీ ఒక సర్కిల్ లాగా ఫామ్ అయ్యాను. ట్రై చేద్దాం ఏదో ఒకటి, ఇంకా మంచి బెటర్ పొజిషన్ ఇదే మోటివేషన్. సో ఇంకా గ్రూప్ 1 అప్పటిదాకా అదే గ్రూప్ 4 పీసీ ఇక్కడికే పరిమితమైన నా మైండ్ ఒకేసారి పెద్దది ట్రై చేద్దాం, వస్తే వచ్చింది, లేదా అదే సబ్జెక్ట్ తోటి గ్రూప్ 2 గ్రూప్ 3లోనూ పడతాను కదా అనేది ఇంకోటి పడింది సార్. సో ఇక అందుకే డిసైడ్ అయిపోయి ఏదైతే అదైందని చెప్పి వచ్చి స్టార్ట్ చేసి గ్రూప్ 1కే స్టార్ట్ చేశాను సార్. కానీ గ్రూప్ 1 చదివే కొద్ది ఏమనిపించిందంటే మధ్యలో సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వచ్చింది ఇంకోటి, మళ్ళీ అటు డైవర్ట్ అవ్వాలా, ఇట్లా చాలా ఉంటాయి. కానీ నేను అనుకున్నాను ఆల్రెడీ మ్యాథ్స్ ప్రాబ్లం ఉంది, 2 times మిస్ అయింది. జిఎస్ మనం చదవగలం ఎందుకంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, మళ్ళీ అటు షిఫ్ట్ అవ్వటం ఎందుకు, ఏదైతే అదైంది ఇక దీన్నే కంటిన్యూ చేద్దాం, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అవని డ్రాగ్ అవుతుంది అవని దీని మీద కూర్చుందాం, ఫైనల్ ఓపిక ఉండాలి దేనికైనా చెప్పి మళ్ళీ నాకు నేనే సర్ది పెట్టుకొని. ఈ మధ్యలో మా మమ్మీ కూడా చాలాసార్లు అడిగింది, ఇంకెప్పుడు వస్తావు ఇంటికి, ఇంకెప్పుడు జాయిన్ అవుతావు డ్యూటీ అది ఇది అని చెప్పి. కానీ ఈ దగ్గరకు వచ్చిన ఎగ్జామ్స్ అది ఇది అని చెప్పి ప్రిపరేషన్ అయితే ఆపకుండా సో ఇదే కంటిన్యూ చేద్దాం అనుకొని దీని మీద కూర్చున్నాను. లోపు ఎస్ఐ ఎగ్జామ్ అయిపోయింది, ఎస్ఐ రిజల్ట్స్ వచ్చాయి. అండ్ మా మమ్మీ అప్పుడు నా మీద కొద్దిగా అనుమానం, రాశాను ఎస్ఐ మెయిన్స్ అయితే రాశాను కానీ దానికి అవేం ప్రాక్టీస్ చేయలేదు మ్యాథ్స్. మా మమ్మీకి ఒక రకమైన సందేహం పడింది మనసులో, అరే మళ్ళా పోయింది ఎస్ఐ, ఇక వేరే జాబ్ వస్తుందా రాదా అనే డౌట్ కూడా రేజ్ అయింది. మా మమ్మీతో కాదు చాలా మందికి రేజ్ అయింది, మా ఫ్రెండ్స్కి కూడా రేజ్ అయింది. చాలా మంది నా ముందు అనకపోయినా నా వెనక అన్నారు, వాళ్ళు నాతో వచ్చి చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. నువ్వు ఉన్నదోలు పెట్టుకొని పోయినాడు, శాలరీ రాదు, వీడు సంపాదించకపోతే ఇంట్లో వెళ్ళదు, అయినా కానీ వీడి ధైర్యం ఏందో వీడు రిస్క్ ఏందో అని చెప్పి చాలా మాటలు కూడా అన్నారు. అయినా కానీ ఏదో ఒక ధైర్యం, లాస్ట్ వరకు అయితే ప్రయత్నిద్దాం, రిజల్ట్స్ తర్వాత సంగతి, అట్లీస్ట్ చివరి వరకు ప్రయత్నించిన అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని చెప్పి అంతే చదువుకుంటున్నాను సార్. ఫైనలీ సక్సెస్ అయింది. మనం 100% ఎఫర్ట్ ఇస్తే అన్నీ సహకరిస్తాయి మనకి, అదే అంటారు కదా, ప్రకృతి సహకరిస్తే దేవుడు సహకరిస్తాయి, అన్నీ సహకరిస్తాయి సార్. అదే అంటారు కదా, అంటే రైట్ఫుల్ ప్యాషన్తో ఎమోషన్తో ఒక పని చేస్తే ఆటోమేటికల్ రిజల్ట్ కూడా అట్లా ఉంటుంది సార్. అంటే మదర్కి తెలుసా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారని? మా మమ్మీకి ఆమె చదువుకోలేదు సార్ యాక్చువల్లీ. సో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఇవేం తెలియదు మా మమ్మీకి సీరియస్లీ. ఒక పెద్ద జాబ్ రావాలి నా కొడుకు అనుకుంటుంది ఆమె కూడా తప్ప, గ్రూప్ 1 ఈ పోస్ట్ ఉంటుంది, గ్రూప్ 2 ఈ పోస్ట్, ఇదేం తెలియదు ఆమెకి సీరియస్లీ. సో చిన్నప్పటి నుంచి చదువుకోలేదు, పనిలోనే ఉన్నది చిన్నప్పటి నుంచి. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాను ఇలా డిప్యూటీ కలెక్టర్ అంటే, అప్పుడు షాక్ అయింది, కొడుకు కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ అయ్యారంటే అసలు అమేజింగ్. అండ్ ఇది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సైకిల్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు గ్రూప్ 1 ప్రిపరేషన్ అంటే ఇనిషియల్గా అసలు ఎలా స్టార్ట్ చేశారు ప్రిపరేషన్? ఒక డైరెక్షన్ ఏంటిది, దేంతో మొదలు పెట్టాలి అంటే చాలామంది ఆస్పిరెంట్స్ కూడా ఈ సందేహం ఉంటుంది కదా, దానికోసం అసలు మీ ప్రిపరేషన్ జర్నీ ఎలా ఉండే? నాకు ఫస్ట్ గైడెన్స్ ఇచ్చింది చెప్పాను కదా సార్, మా మామయ్య శివకృష్ణ అని ఉంటాడు. సో ఆయన ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆయన అసలు ఏంది గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏంది, ఎలా చదవాలి ఏంది అనేది ఫస్ట్ ఆయన నుంచి ఒక గైడెన్స్ వచ్చింది సార్. సో బేసికల్ ఫస్ట్ బుక్స్ కూడా ఆయనే కొనిచ్చాడు నాకు, ఫస్ట్ స్టార్టింగ్ బుక్స్. సో వాటిని పట్టుకుని ఓయూకి వచ్చాను. ఆ ఓయూకి చదవమని చెప్పింది కూడా ఆయనే. సో ఓయూ ప్రిపరేషన్లో కూడా ఆయన హెల్ప్ చేశాడు. ఆయన కూడా ఓయూలో ఉండి చదువుకుని జాబ్ కొట్టి బయటకు వెళ్ళాడు. సో ఓయూ సీట్ సోషియాలజీలో సీట్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడ అందరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళే. సో నేనున్న రూమ్లో కూడా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాను. సో వాళ్ళ ద్వారా వాళ్ళేం బుక్స్ చదువుతున్నారు, నా దగ్గర ఏం బుక్స్ ఉన్నాయి, నా దగ్గర ఏం లేవు, వాళ్ళ దగ్గర ఏమున్నాయి, ఇట్లా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఒక ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను సార్ అప్పుడు. సో అప్పుడు డైరెక్ట్ ఇంకా అప్పుడు పోలీస్ తప్ప వేరేది లేదు మైండ్లో, వేరే జాబ్ గురించి కూడా ఆలోచన లేదు నాకు. సో ఏదో ఏ పాటికి ఎస్ఐ కొట్టాలనే ఉంటుండే. కానీ సో అట్లా చదివాను. దానికి సిలబస్ ఈ గ్రూప్ 1 గ్రూప్ 2తో పోల్చుకుంటే కొద్దిగా లిమిటెడ్ సిలబసే ఉంటుంది పోలీస్కి. సో అది వరకు చదువుకొని పోయి కొద్దిగా హైట్ ఉన్నాను, ఈవెంట్స్ క్లియర్ చేశాను. సో అక్కడ 3 స్టేజెస్ ఎగ్జామ్, ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్. సో చాలా ఫిల్టర్ అయిపోతూ ఉంటారు అక్కడ. ప్రిలిమ్స్లో సగం మంది ఫిల్టర్ అయిపోతారు, ఈవెంట్స్ చాలా మంది ఫిల్టర్ అయిపోతారు. ఈవెంట్స్లో 3 ఈవెంట్స్ 5 ఈవెంట్స్ ఉంటాయి. 5 ఈవెంట్స్ కొడితే
ఆ బెటాలియన్ ఏఆర్కి కూడా ఎలిజిబుల్ అవుతారు. 3 ఈవెంట్స్ కూడా ఓన్లీ సివిల్కి ఎలిజిబుల్ అవుతారు. సో చాలా క్రైటీరియా ఉంటుంది అక్కడ. సో అది వచ్చేసింది నాకు అప్పుడు, ఆ జాబ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ అవే బుక్స్ కంటిన్యూ చేశాను. మళ్ళీ ఎస్ఐకి ప్రిపేర్ అయినప్పుడు అది చేసినాం. కానీ ఎప్పుడైతే గ్రూప్ 1కి షిఫ్ట్ అయ్యానో ఫస్ట్ కోచింగ్కి జాయిన్ అయ్యాను. కోచింగ్ జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే నోట్స్ చదువుకుంటున్నాయి. కానీ ఇది సరిపోదు అని మనకు అర్థమవుతుంది కదా సార్. ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాసినప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది సరిపోదు అని చెప్పి. సో వాళ్ళు ఇచ్చిన నోట్స్తో పాటు నేను ప్రిలిమ్స్కి అయితే ఎక్కువ గ్రూప్ 2 బుక్స్ మీద ఫోకస్ చేశాను సార్. అంటే కాంప్రిహెన్సివ్గా ఉంటుంది కదా. వాటితో పాటు ఈనాడు పేపర్ మస్ట్ సార్ నాకు. డైలీ ఈనాడు పేపర్ చదవటం అలవాటు. అందులోంచి పాయింట్స్ గ్రిప్ చేసుకుంటాను, నోట్స్ చేసుకున్నాను. ఇది ప్రిలిమ్స్ పార్ట్ నేను చెప్తాను. రైట్. సో వీటితో పాటు ఆన్లైన్లో గవర్నమెంట్ స్కీమ్స్, యూపీఎస్సి సైట్స్ చాలా వస్తాయి సార్. వాళ్ళు హిందూ పేపర్ నుంచి ఒక ఆర్టికల్ పెడతారు, అది ట్రాన్స్లేట్ అయింది మనకి తెలుగులో. సో అందులోంచి ఏమైనా పాయింట్స్ ఉన్నాయా అట్లా పికప్ చేసుకొని పక్కా పెట్టుకుంటాను. ఇది ప్రిలిమ్స్ స్ట్రాటజీ. వేరే మెయిన్స్కి వచ్చే వరకు మెయిన్స్కి ఏం కావాలి మనకి, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రాయాలి, అనలిటికల్ రాయాలి. సో అప్పుడు నేను ఐ అప్రోచ్ తెలుగు అకాడమీ బుక్స్, అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్. ఓకే. ఇవి మెయిన్స్కి. అంటే దాంట్లోకి వెళ్ళి నోట్స్ చేసుకున్నారు? నోట్స్ సార్. సిలబస్లో ఉన్న ఫస్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే సిలబస్ని బై హార్ట్ చేయాలి సార్ ఫస్ట్. రైట్. చాలామంది ఏమవుతుందంటే సిలబస్ చూడరు, ఎస్ఐ బుక్క ఓకే తీసేసుకొని పోయి చదువుతారు. యూస్ఫుల్ ఫర్ గ్రూప్ 1 టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని ఉందా తీసుకుపోయి చదువుతాం. ఇది చాలామంది చేసే మిస్టేక్. కరెక్ట్. ఫస్ట్ మనం సిలబస్ పెట్టుకో. నేను ఎప్పుడు సిలబస్ బుక్ నా టేబుల్ మీద డైలీ చూస్తుంటుండే సిలబస్. నేను ఎన్ని కవర్ చేశాను, ఇంకెన్ని ఉన్నాయి. సిలబస్లో ప్రతి టాపిక్కి ఒక క్వశ్చన్ రాసుకున్నాను సార్ నేను. సో ఎలా రాసేటోనంటే ఈ తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ నుంచి క్వశ్చన్కి కావాల్సిన మ్యాటర్ అంతా పికప్ చేసి రాస్తాను. ఇందులో మిస్ అయిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కానీ, డేటా కానీ, వీటిని ఈనాడు పేపర్లో నేను చదివినాయి కానీ, గ్రూప్ 2 బుక్స్ నుంచి నేను చదివినాయి కానీ, ఆన్లైన్లో నేను సెర్చ్ చేసి తీసుకున్నాయి కానీ, వీటన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ రాస్తాను. సో ఒక క్వశ్చన్ రాసినప్పుడు క్వశ్చన్ ఎండ్ అయిన తర్వాత నేను గ్యాప్ ఇచ్చేటోని ఖచ్చితంగా. గ్యాప్ ఇచ్చిపెట్టి మళ్ళీ నాకు ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా దొరికితే మళ్ళీ ఈ గ్యాప్లో రాస్తాను. సో ఇప్పుడు మనకు ఒక పర్ఫెక్ట్ ఒక క్వశ్చన్ మనం అంటే నా వరకు అనిపించింది, నేను ఒక క్వశ్చన్ తయారు చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి మనం టెస్ట్ సిరీస్కి వస్తాం. టెస్ట్ సిరీస్ అయితే రాయాలి ఖచ్చితంగా. టెస్ట్ సిరీస్కి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న నోట్స్ ప్రకారం మనం ఆన్సర్స్ రాసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ మీరు కరెక్షన్ చేస్తారు, వెనక మొత్తం రాస్తారు ఏమేమి ఉన్నాయి ఫాల్ట్స్ అని చెప్పి. సో మళ్ళీ వాటిని కరెక్షన్ చేసుకుంటా ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంత ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. అంతే. ఇదంతా ఏంటంటే చాలా ఓపికతో కూడిన ప్రాసెస్ ఇది యాక్చువల్లీ. కానీ ఒక టైంలో ఏమనిపిస్తుంది అంటే అరే ఏంది ఇది, ఎంత చదువుతాం, ఏమని చేస్తాం అనిపిస్తుంది. కానీ అలా అన్నప్పుడే ఇంకెక్కువసేపు చదవాలి. అలా మైండ్ ఎప్పుడైతే మనకి సిగ్నల్స్ పంపిస్తుందో అప్పుడే ఎక్కువసేపు కూర్చోవాలి స్టడీ హాల్లో. అప్పుడు మన మొండితనంని మన మైండ్ కూడా ఏం చేయలేదు ఇంకప్పటికి. సో అలా ఈ ప్రాసెస్ మొత్తాన్ని చాలా ఓపిక్గా, చాలా స్లోగా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి. టైం టేకింగే, కానీ తప్పదు, వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఫ్రస్ట్రేషన్ రాకపోతుండేనా? వస్తుంది సార్, అదే సార్ చెప్పి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుండే సార్. అట్లాంటప్పుడు ఏం చేస్తాను? ఇంకా నాకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువ, నాకు ఫైనాన్షియల్ బర్డన్ వల్ల వస్తుండే సార్. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి నేనే పంపాలి అమౌంట్, ఇంటి రెంట్ నేనే కట్టాలి, ఇంట్లో ఖర్చులు నేనే ఇవ్వాలి, మళ్ళీ మా అమ్మ ఖర్చులకి, మెడిసిన్కి నేనే పంపాలి, మళ్ళీ ఇక్కడ నా హాస్టల్ ఫీజు ఇంత ఉంటుండే. అప్పు తీసుకొని వచ్చాను నేను చదువుకుంటానికి. సో వీటి ఇంట్రెస్ట్లు, ఇది ఇంకా ప్రెజర్ అవుతుండే నాకు. అయినా కానీ ఎక్కడో ఒక ఆశ, ఇక్కడ దాకా వచ్చినాం, మనిషిని నడిపించేది ఆశ అంటారు కదా సార్. సో అది నా విషయంలో ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇక కానీ మా అంటే ఏమవుతుంది, ఇంకో 2-3 లక్షలు అప్పు అవుతుందేమో, ట్రై చేద్దాం ఇదే మోటివేషన్. సో అలా చదివాను. ఇప్పుడు శాలరీ వస్తుంది, చిన్నగా అప్పులు క్లియర్ చేస్తున్నాను. వెరీ నైస్. మురళి, మీరు తెలుగు మీడియంతో ఎగ్జామినేషన్ ఇచ్చి గ్రూప్ 1 జాబ్ కూడా కొట్టారు. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ఆస్పిరెంట్స్ ఏమంటున్నారంటే ఇంగ్లీష్ రాకపోతే పెద్ద జాబ్ కొట్టలేము, గ్రూప్ 1, యూపీఎస్సీ ఇలాంటి జాబ్ సాధ్యం కాదు అనే ఒక మైండ్ సెట్ కూడా ఉంది, ఒక పర్సెప్షన్ కూడా క్రియేట్ అయ్యింది. బట్ ఇప్పుడు మీ కేసులో చూసుకుంటే మీరు తెలుగు మీడియంతోనే ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ కూడా క్లియర్ చేశారు. అంటే ఆ మొండి పట్టుదల ఏముండే? ఎప్పుడు అనిపించలేదా మనం కూడా ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయితే ఎక్కువ సోర్సెస్ ఉంటాయి, మెటీరియల్ అవైలబిలిటీ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటాయి, ఇది ఒకటి ఉంటుంది కదా? నేను ఫస్ట్ నుంచి చదివిన తెలుగు మీడియం సార్ ఫస్ట్. అండ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వచ్చి
ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది కూడా కాంపిటేటివ్ బుక్స్ మొత్తం తెలుగు మీడియం. స్కూల్ కాలేజ్ తెలుగు. అండ్ డిగ్రీ ఇంగ్లీష్ మీడియం ఉండింది, కానీ మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చిన ప్రతి బుక్ నేను తెలుగే చదివాను. సో ఇంత తెలుగు సబ్జెక్ట్ మొత్తం చదివాను. ఇప్పటికిప్పుడు నేను గ్రూప్ 1కి వచ్చా అని చెప్పి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ జాబులు వస్తున్నాయా తక్కువ జాబులు వస్తున్నాయా పక్కన పెడితే, అందరిలాగా నేను కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నా అంటే నేను చాలా వెనకబడిపోయినట్టు. నా దగ్గర ఎంత సబ్జెక్టులో నేను చాలా వెనకబడిపోయినట్టు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో ఆబ్జెక్టివ్ ఆన్సర్స్ పెట్టడం వేరు, మెయిన్స్ రాయటం వేరు. సో నేను అనుకున్నది ఏంటంటే మళ్ళీ నేను ఇప్పటికిప్పుడు అన్నీ చేంజ్ చేసుకొని ఇంగ్లీష్ మీడియంకి వచ్చి అసలు అవుతుందా నా వల్ల. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే నేను తెలుగు మీడియంలో సబ్జెక్ట్ని అనాలిసిస్ చేసి అవుతాను సార్. ఒక క్వశ్చన్ చాలా టఫ్ వచ్చింది ఎగ్జామ్లో, అది నాకు తెలియదు, కానీ నేను కళ్ళు మూసుకొని ఆలోచించి ఈ క్వశ్చన్కి రిలేటెడ్ పాయింట్స్ నాకు ఎక్కడ తగిలినాయా అని చెప్పి ఒక 10 పాయింట్స్ 50 నేను గ్యాదర్ చేసుకోగలిగితే నేను దాన్ని తెలుగులో పూర్తి ఆన్సర్ రాయగలను. ఎందుకంటే నాకు తెలుగులో పట్టు, అంటే ఆ తెలుగు మీడియం ఆ పట్టుంది కాబట్టి. అదే ఇంగ్లీష్ మీడియం అయితే తెలియని క్వశ్చన్, టఫ్ క్వశ్చన్, నేను దానికి ఏం ఫ్రేమ్ చేయగలను ఆన్సర్. సో అందుకే నేను ఏదైతే అదైంది మనం తెలుగులోనే చదివినాం, తెలుగులోనే బెటర్ సోర్స్ ఎతుకుదాం, ఆన్సర్ ఎలా రాయాలనేది బెటర్ సోర్స్ ఎతుకుదాం మనం. అంతే తప్ప పూర్తిగా లాంగ్వేజే మార్చేసుకొని ఇబ్బంది పడటం అనేది అది చాలా తప్పు, చాలా వర్స్ట్ థింగ్ అని చెప్పి డిసైడ్ అయిపోయాను సార్. కానీ అప్పటి నుంచి తెలుగులోనే సోర్స్ ఎతకడం మొదలెట్టాను. సో టెస్ట్ సిరీస్ జాయిన్ అయినప్పుడు, అంటే అప్పటికి నేను ఆన్సర్స్ రాసుకున్నాను. టెస్ట్ సిరీస్ జాయిన్ అయినప్పుడు ఏకేఎస్లో ఫస్ట్ టెస్ట్ సిరీస్ తర్వాత చాలా మిస్టేక్స్ రాశారు వెనక. అప్పుడు నేను థింక్ మొత్తం ఫిల్ అయింది కదా. అప్పుడు నేను థింక్ చేస్తున్నాను మీ ఆన్సర్ చూసి. సార్ అప్పుడు నేను థింక్ చేస్తున్నాను, ఒరే ఏంది ఇది నిజంగా. అప్పుడు మళ్ళీ నేను కొద్దిగా భయపడ్డా, ఒరే ఏంది ఇది, చేంజ్ ఎట్లా చేసుకోవాలి. అప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ సజెస్ట్ మీ దట్ యూపీఎస్సీ టాపర్స్ ఆన్సర్ చూడు ఒకసారి అని చెప్పి తనే నాకు యూపీఎస్సీ టాపర్స్ కాపీస్ పంపించాడు. అందులో అనుదీప్ దురిశెట్టి సార్ కాపీస్ పంపించారు సార్ నాకు. సో సార్ ఆన్సర్ డైలీ చూస్తుండే, ఒక 15 to 20 minutes డైలీ సార్ ఆన్సర్స్ చూస్తుండే. సో చాలా సింపుల్గా కరెక్షన్ చేసే పర్సన్, ఇబ్బంది పడకుండా క్వశ్చన్కి తగ్గ డిమాండ్ఫుల్ పాయింట్స్ హైలైట్ చేసి చూపించడం సారు ఒక టాక్టిక్ అది. సో దాన్ని నేను అది కూడా నాకు ఏం రాలే, మళ్ళీ టైం పడుతుంది. సో ఆ చార్ట్స్, డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ అట్లా అవి ఇక్కడ మన టెస్ట్ సిరీస్లో ఇన్సెట్ చేసుకుంటా మళ్ళీ చిన్నగా ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాను. అట్లా దగ్గర 25 టెస్ట్ల తర్వాత నాకు ఒక క్వశ్చన్కి 7 మార్క్స్ పడ్డాయి. ఇంకోటి కామెంట్స్ కూడా మెల్లమెల్ల తగ్గిపోతూ వచ్చాయి. మీరు రాస్తున్న టెస్ట్లు స్టెప్ బై స్టెప్ చూసుకుంటే ఎండింగ్కి వచ్చేసరికి ఆ రిమార్క్స్, కామెంట్స్ అనేవి గణనీయంగా తగ్గినాయి. ఫస్ట్లో అయితే చాలా రిమార్క్స్ ఉంటుండే. సో అప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటంటే తెలుగు మీడియం రాసినా ఇంగ్లీష్ మీడియం రాసినా ఆన్సర్ క్వశ్చన్కి డిమాండ్కి తగ్గట్టు ఆన్సర్ రాయాలి. ఆ రాసే ఆన్సర్ కూడా పేరాలు మరీ ఇబ్బంది పెట్టకుండా సింపుల్గా అర్థమయ్యేటట్లు, క్వశ్చన్కి తగ్గట్టు ఎక్కడ నీకు డయాగ్రామ్ కావాలా, ఎక్కడ ఫ్లో చార్ట్ కావాలా, ఎక్కడ మ్యాప్ కావాలా యూస్ చేసుకొని ఎవాల్యుయేటర్కి ఈజీ అర్థం అవ్వాలి. అరే క్వశ్చన్ తగ్గట్టు రాశాడు అన్నది ఈజీగా మనం చేయగలిగితే మంచి మార్క్స్ వస్తాయని చెప్పి నాకు వైల్ టెస్ట్ సిరీస్ ప్రాసెసింగ్లో నాకు అర్థమైంది. చాలా మంది 2-3 టెస్టులు రాసి మార్క్స్ మంచిగా రాకుంటే ఆపేస్తారు. కానీ మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ మార్క్స్ యూఆర్ కన్సిస్టెంట్ అండ్ అల్టిమేట్గా ఇంప్రూవ్మెంట్ లాస్ట్కి వచ్చేసరికి కనబడ్డది. అదే టీజీపీఎస్సీ ఎగ్జామ్ ముందు ఇంకా కాన్ఫిడెన్స్ కూడా వేరే ఉంటుంది. నాకు మైండ్లో ఏముంటుందంటే తప్పు అయిపోతున్నాయి కదా క్వశ్చన్స్ రాసినాయి మనకి, సో వీళ్ళందరితో మనం కాంపిటీట్ అవ్వగలమా, అవసరమా మనకి ఇంత రిస్క్ చేసి, సగం దూరం వచ్చినాక చాలే ఇక వెళ్ళిపోదాం అని నా మిస్టేక్ని నాకు నేనే సర్ది చెప్పుకొని సర్దుకుపోవడం నాకు నచ్చలేదు సార్, నచ్చదు కూడా. సర్దిద్దుకొని ముందుకు పోవాలి తప్ప సర్ది చెప్పుకొని అక్కడక్కడ సర్దుకుపోయే వ్యక్తిని కాదు నేను ఫస్ట్ నుంచి కూడా. సో అదే వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ రాస్తే ఇంక నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యేటోని. సో అన్ని మిస్టేక్స్ని రెక్టిఫై లాస్ట్ వచ్చేసరికి 50th టెస్ట్కో 51 టెస్ట్కో వచ్చేసరికి అసలు ఇంకా పేపర్ వెనక అది మిస్టేక్స్ రాయడానికి వాళ్ళకి ఛాన్స్ లేకుండా ఉండే. అవును. సో అలా ఏదైనా ప్రాక్టీస్ సార్, అంతే మీరు అన్నది కరెక్ట్. ప్రాక్టీస్ చేస్తే తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా. కాకపోతే ఏమవుతుందంటే తెలుగు ఇంగ్లీష్ మీడియం 2-3 లైన్స్లో రాసేది మనం 4-5 లైన్స్ రాయాల్సి వస్తుంది.
సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మనం 15 క్వశ్చన్స్ రాయలేదా అయిపోయినట్టే, మనం కాంపిటీషన్ లేనట్టే. అదొకటి ఫస్ట్. 15 క్వశ్చన్స్ రాయాలి అంటే మనం ఇక్కడ ఎక్కువ టెస్ట్ సిరీస్లు రాసి ఉండాలి, చాలా ప్రాక్టీస్ చేసి ఉండాలి, ఫింగర్ నొప్పేస్తూ ఉంటుంది, చాలా టెస్ట్ సిరీస్లు రాయాలి. అది తెలుగు అయినా ఇంగ్లీష్ మీడియం. అండ్ తెలుగు మీడియం ఇంకా స్పీడ్ రాయగలగాలి. సో అది మనకి ఎప్పుడు అలవాటు అవుతుంది అంటే ఎక్కువ టెస్ట్ సిరీస్లు రాస్తే అలవాటు అయిపోతుంది. కాకపోతే అప్పుడు ఏమైందంటే కోర్టు కేసులు వీటి వల్ల జరుగుద్దా జరగదా అనే సందిగ్ధంలో చాలామంది ప్రాక్టీస్ చేయలేదు సార్, టెస్ట్ సిరీస్లు రాయలేదు, ఎగ్జామ్ ఉంటుందో లేదో అనే దానిపైన చాలామంది రాయలేదు. దానివల్ల చాలామంది లాస్ అయ్యారు తప్ప అది ఏం లేకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ఇంకా అందరు బాగా చదివేటోళ్ళు. కరెక్ట్. ఆ ధర్నాలు, కోర్టు కేసులు, సో దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. కానీ లేదంటే ఇంకా అందరు ఇంకా ఎక్కువ టెస్ట్ సిరీస్ రాసేటోళ్ళు, చాలామంది ఇంకా ఎక్కువ టెస్ట్ సిరీస్ రాసేటోళ్ళు. ఈ తెలుగు మీడియం వాళ్ళు కూడా చాలామంది రాసేటోళ్ళు, చాలామంది సెలెక్ట్ అయ్యేటోళ్ళు. బట్ అదే కదా, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆ సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్ మన చేతిలో ఉండేవి, ఉన్నాయి. వాటితో మనం క్యారీ అవే కావద్దు. ఇప్పుడు మీరున్నారు, ఇంకా మీకు తెలిసిన వాళ్ళు, మీ గ్రూప్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో, అసలు ఆ పేపర్లో, న్యూస్లో ఏదన్నా యూనో అడ్వర్స్ థింగ్స్ వచ్చినా కానీ అవన్నీ పట్టించుకోకుండా ప్రిపరేషన్ అండ్ టెస్ట్ సిరీస్ కంటిన్యూస్గా మీరు రాస్తూనే ఉండే. ప్రిపరేషన్ కూడా ఎక్కడ ఆపలేదు మీరు. ఆపలేదు సార్, ఇక్కడే స్టడీ హాల్లోనే కూర్చునేటోని. ఎస్. అంటే నేను ఒకటి అనుకునేటాను సార్ సీరియస్లీ. అంటే ఇప్పుడు బయట ఏమవుతుందంటే, ఇప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను కాబట్టి ఎన్నైనా చెప్తారు అనుకుంటారు చాలామంది. అది హ్యూమన్ థింగ్, అది యాక్చువల్. కానీ నేను అనుకున్నది ఏంటంటే, నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, ఎగ్జామ్ ఈరోజు జరగలేదు కానీ ఏదో ఒక రోజు జరుగుద్ది కదా. ఇది చదువుకునేది అయితే వేస్ట్ అవ్వదు కదా సార్, రాసిన టెస్ట్ సిరీస్ అయితే వేస్ట్ అవ్వదు కదా. సరే జరగదా, జరగకపోని, కానీ ఏదో ఒక రోజు అయితే జరుగుద్ది కదా. మనం వచ్చింది ఎందుకు ఇక్కడికి, అన్ని బంద్ చేసుకొని అన్ని రిస్క్ చేసి వచ్చింది చదవడానికి. సో అదే చేద్దాం, ఏదైతే అయింది లాస్ట్కి. ఇదే సార్ మొండి పట్టుదల, దాన్నే అలా కంటిన్యూ చేశాను లాస్ట్ వరకు. అంతెందుకు, ఆ కోర్టు కేసెస్ అయినాక రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ అది అన్నప్పుడు కూడా, అప్పుడు కూడా ఒకసారి కలిసిండే. కలిసినప్పుడు అప్పుడు కూడా ఇదే మైండ్ సెట్లో ఉండి, సరే మనం చేయాల్సింది చేస్తున్నాము, రిజల్ట్ అనేది దాని చేతిలో ఉంటుంది, ఏదైనా యాక్సెప్ట్ చేస్తాము. కానీ మన ప్రాసెస్ మళ్ళీ మీరు మొదలు పెట్టారు. ఓకే, దేనికైనా రెడీ, మళ్ళీ ఎగ్జామ్ ఉన్నా కానీ మళ్ళీ ఎగ్జామ్ ఉండే ఉంది సార్, మీ దగ్గర టెస్ట్ సిరీస్ ఫ్రీగా అడిగేటోండి, రాసేటోండి. అంటే అప్పుడు మళ్ళీ ఎగ్జామ్ ఉన్నా కానీ నేను రాస్తాను అనే ధీమాతో ఉండే. మీరు మధ్యలో సెప్టెంబర్లోనో ఆగస్ట్లో ఒకసారి కలిసారు కదా మీరు, నవ్వినప్పుడు మళ్ళీ ఎగ్జామ్ ఉన్నా నేను రెడీ అన్నట్టే ఉండే. ఇంకా మన చేతులు ఏం లేదు కదా సార్, పెడితే రాయాలి అంతే, అంతకుమించి మనం ఏమైనా చేయగలమా, పోరాడగలమా, ఏం చేయాలి. మనం పోరాటం ఓన్లీ ఎగ్జామ్ రాయటంలోనే ఉంటుంది, రాయటం తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు మనకి. ఇంకా అప్పటికే నిండా మునిగిపోయినాం అంటే ఇంకోసారి రాస్తాం అంతే తప్ప. ఈ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. అంటే సర్కమ్స్టాన్సెస్ అడ్వర్స్ గా ఉన్నా కానీ మన ప్రిపరేషన్ ఎక్కడ ఆపొద్దు. మన లక్ష్యం ఏంటి, మన గోల్ ఏంటి, దానిపైన ఫోకస్ చేయాలి. అండ్ ఇప్పుడు తెలుగు మీడియం మీరు అన్నట్టు టైం లిమిట్, వర్డ్ లిమిట్ ఒక సమస్య. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రెజెంటేషన్, సబ్జెక్ట్ ఉన్నా కానీ ప్రెజెంటేషన్ సమస్య కూడా ఉంటుంది చాలా మందికి. అంటే మీరు ఎలాంటి స్ట్రాటజీ అవలంబించారు? నేను ఒకటి ఫిక్స్ అయ్యాను సార్. ఒక క్వశ్చన్కి 5 పేజీల ఆన్సర్ రాసి ఒక క్వశ్చన్కి హాఫ్ పేజీ కూడా రాయకపోతే మనం ఎలిజిబులా కాదు స్కోరింగ్కి. సో ఇక్కడ మనం థింక్ చేయాల్సింది ఏంది, ప్రతి క్వశ్చన్కి ఎవరు బ్లూ ప్రింట్ ఆన్సర్ అయితే రాయలేరు. క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తుంది దాన్ని మనం రాస్తున్నామా లేదా అనేది ఎవాల్యుయేటర్ చూస్తారు. సో అదొకటి ఫస్ట్ థింగ్. అండ్ ఆ డిమాండ్ చేస్తున్నదాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, ఇది 2. 3 టైంలో కంప్లీట్ చేసామా లేదా, ఈ 3 కీ రోల్ సార్ ఒక ఆన్సర్ సక్సెస్ కావడానికి. సో నేనేం చేశానంటే క్వశ్చన్స్ చదివి అర్థం చేసుకున్న తర్వాత ఎమ్మటే ఒక చిన్న డ్రాఫ్ట్ వేసుకుంటాను ఫాస్ట్గా. ఇంట్రడక్షన్ 4-5 లైన్స్, బాడీ పార్ట్లో ఇది, బాడీ పార్ట్లో ఏమి ఉండాలి, టైప్సా, డిఫరెన్సా, ఇట్లా బాడీ పార్ట్లో ఏమి ఉండాలి, కన్క్లూజన్లో ఏమి ఉండాలి, ఎన్ని లైన్లు ఉండాలి. కన్క్లూజన్ ఒక 4 లైన్స్ అనుకున్నామా, 4 లైన్స్. బాడీ ఎన్ని పేజీలు, ఈ ఆన్సర్ మనం ఎన్ని పేజీలు రాయగలం. ఇప్పుడు 3 పేజెస్ ఇచ్చాడు టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ప్రతి క్వశ్చన్కి. సో మనం ఎన్ని పేజీలు రాయగలం దీన్ని. కొన్ని క్వశ్చన్స్ మరీ డ్రై ఉంటాయి సార్. ఇప్పుడు గగనయాన్ క్వశ్చన్ అంటే మనం దాన్ని చాలా మంచిగా ప్రజెంట్ చేయగలం. హిస్టరీ, ఇండియన్ హిస్టరీకి వస్తే ఎంత చేసినా దాన్ని అంత అట్రాక్టివ్గా కొన్ని చేయలేకపోవచ్చు, ఓన్లీ మ్యాటరే రాయాల్సి వస్తుంది దాన్ని. సో దాన్ని 2 పేజెస్లో కన్క్లూడ్ చేసేసుకోవడం బెస్ట్. లేదు కొద్దిగా మంచి ఫ్లో చార్ట్ పడింది, డయాగ్రామ్ పడింది, దీన్ని 2.5-3 పేజెస్కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనకు టైం కూడా ఉంటుంది అక్కడ, ఎందుకంటే ఒక పేజీ సగం, హాఫ్ పేజీ లేదా పావు పేజీ వెళ్ళిపోతుంది కదా, డయాగ్రామ్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించదు. అండ్ స్పీడ్, ప్రతి రూమ్లో వాచ్ పెట్టారు ఎగ్జామ్ హాల్లో.
10 మినిట్స్లో రాయాల్సిందే ఖచ్చితంగా. అవును. ఇక అది రాయలేదు అంటే అయిపోయినట్టే. మనం ఒక్కొక్క నిమిషం గడిచే కొద్దీ కాంపిటీషన్లో మనల్ని తొక్కేసి వెళ్ళిపోతారు చాలామంది. సో 10 నిమిషాల్లో రాయాల్సిందే ఖచ్చితంగా. స్పీడ్ రాస్తూనే ఉండాలి, తప్పదు ఇంకా. సో అది సార్, క్వశ్చన్ బట్టి వర్డ్ లిమిట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను సార్. కొన్ని డ్రై క్వశ్చన్స్ ఉంటే దాన్ని 2 పేజెస్కే కన్క్లూడ్ చేసేసేవాడిని. కొంచెం మంచి డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్, మ్యాప్స్ ఇవి పడ్డ క్వశ్చన్స్కి మాత్రం 2.5 3 వరకే తీసుకెళ్ళారు. సో దానికి టైం సేవ్ అవుతుండే. అండ్ ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకు, అంటే మీరు కొన్ని ఇగో ఈ మిస్టేక్స్ మీరు చెయ్యొద్దు అని చెప్పడానికి అని చెప్పగలుగుతారా? ఎస్ సార్. ఫస్ట్ ఏంటంటే ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు పక్కనోడి గురించి ఆలోచించొద్దు. రైట్. పక్కనోడి గురించి, చుట్టాల గురించి, ఈ సొసైటీ గురించి అసలే ఆలోచించొద్దు. ఇవన్నీ పెట్టుకుంటే మనం ఇంటికి గడప కూడా దాటలేము. ఇది ఫస్ట్. సో నువ్వు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నావా, గట్టిగా ఫిక్స్ అయ్యావా, స్టార్ట్ చేయి. లేదు ఆగిపోవాలనుకుంటున్నావా, అక్కడే ఆగిపో. అంటే ఇది నేను ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చెప్తాను సార్, ఏదైనా చెప్తాను, రూరల్ లైఫ్ ఇన్ జనరల్ కూడా. అండ్ ఇంకోటి, సో ఎవరి గురించి పట్టించుకోదు ఫస్ట్ థింగ్. అండ్ ప్రాబ్లమ్స్ మా అంటే ఏముంటాయి ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వీటికి మించి ఏముంటాయి సార్? అంటే మన ప్రిపరేషన్కి అడ్డుపడే ప్రాబ్లమ్స్ అంటే వీటికి మించి ఏముంటాయి? ఇంకా మా అంటే ఈ మధ్య ఇక్కడ డైవర్షన్స్, ఫ్రెండ్స్ అను, లేకపోతే కేసులను, అవైనా డైవర్షన్స్, ఇవి తప్ప ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఉండవు. ఇవన్నీ మనం రిస్క్ చేయగలిగే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు ఇది. కాకపోతే మనం ఏం చేస్తామంటే మనమే సెల్ఫ్గా రీజన్స్ పెట్టుకుంటాం. నాదేం లేదు, నాకు చదవాలని ఉంది కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నా తప్పు కాదు ఇది. నాదేం లేదు, నాకు చదవాలని ఉంది కానీ ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు, నా తప్పు కాదు ఇది. నాదేం లేదు, నా చదవాలనే ఉంది కానీ నేను హైదరాబాద్ పోలేను కాబట్టి నా తప్పు కాదు. హైదరాబాద్ ఉన్న వాళ్ళకే జాబులు వస్తాయి. ఇవన్నీ ఏంటంటే మనం పెట్టుకునే బౌండరీస్ ఇవన్నీ. సెర్చింగ్ ఫర్ రీజన్స్. ఎప్పుడైతే మనం రీజన్స్ ఎత్తుక్కోవడం మొదలెడతామో మనం అక్కడే ఆగిపోతాం. ప్రయత్నించి కూడా వేస్ట్ అది. సో చాలామందికి చాలా కష్టాలు ఉంటాయి సార్, నాకు చాలా కష్టాలు ఉన్నాయి. కానీ మన మైండ్ సెట్ అంతే, రిస్క్ చేయాలి అని ఒక్కసారి ఫిక్స్ అయితే వచ్చేయాలి. ఇది ఏదైనా, ఈ కాంపిటేటివే కానీ ఏ ఎగ్జామ్ అయినా కానీ. కానీ ఇంక ప్రిపరేషన్కి వచ్చినాక చెప్తే, ఇది ఎట్లా అంటే ప్రిపరేషన్ ఎట్లా అంటే ఒక స్పోర్ట్స్ టీం లెక్క సార్ నన్ను అడిగితే. సో స్పోర్ట్స్ టీం ఏ గేమ్ అయినా పెట్టుకోండి. ఒక వరల్డ్ కప్కి నెక్స్ట్ ఉంది వరల్డ్ కప్, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, భయంకరమైన ప్రాక్టీస్ చేస్తారు. టోర్నమెంట్ కంటే ముందు కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడతారు, టోర్నమెంట్ ఎంటర్ అవుతారు, క్వాలిఫైయింగ్ మ్యాచ్లు ఆడతారు, లీగ్ లెవెల్ మ్యాచ్లు ఆడతారు, లీగ్ దాటి ప్లే ఆఫ్స్ ఆడతారు, ప్లే ఆఫ్స్ దాటి వాళ్ళు ఫైనల్కి వస్తారు, ఫైనల్ కొట్టిన తర్వాత వాళ్ళు వరల్డ్ కప్ అవుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక గేమ్ నచ్చుతుంది మన దాంట్లో, యాస్పిరెంట్సే కానీ బయట కానీ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టీం అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో ఏమవుతుంది, నీ టీం గెలిచింది, నా టీం ఓడిపోయింది. మీరు వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్పారు, అరే నీ టీం ఓడిపోయిందిరా. అప్పుడు ఏం చెప్తాడు, వాడి టీం మనం తక్కువ చేసుకోలేక, అరే కొన్ని పొరపాట్ల వల్ల మేము ఓడిపోయాం తప్ప నెక్స్ట్ టైం గట్టిగా కొడతామని చెప్తాడు. రైట్. సో ఒక స్పోర్ట్స్ టీంకి అంత సపోర్ట్ చేసి అంత ధైర్యంగా నువ్వు నెక్స్ట్ టైం గట్టిగా కొడతామని చెప్పినప్పుడు ఎగ్జామ్ ప్రాసెస్ కూడా అంతే, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్స్కి ముందు టెస్ట్ సిరీస్లు రాయాలి, ప్రాక్టీస్ టెస్ట్లు రాయాలి, ఎగ్జామ్లోకి ఎంటర్ అవుతావు, ప్రిలిమ్స్ రాయాలి, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, మెయిన్స్ రాయాలి, మెయిన్స్ 7 ఎగ్జామ్, ప్రతి ఎగ్జామ్ కూడా ఒక టెస్టే, అది క్వాలిఫై అవ్వాలి. ఇన్ని దాటాలి. సో నీకు అందులో ఎంత అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇందులో అంతే ఇంట్రెస్ట్ ఉండాలి, అంతే ఓపిక ఉండాలి. నువ్వు చిన్న పొరపాట్లకి, చిన్న ప్రాబ్లమ్స్కి, చిన్న వాటికే ఇక నాతో కాదు వదిలేస్తా నేను అని పక్కకు జరిగితే ఇంకా ఆగిపోతే ఎప్పుడు గెలుస్తావు నువ్వు? ఒక టీం ఇక్కడ ఓడిపోయింది, నెక్స్ట్ టైం గట్టిగా కొడుతున్నాం, నెక్స్ట్ టైం అసలు ప్రాక్టీసే చేయకపోతే ఏడ కొడుతుంది? కొట్టలేదు కదా. సేమ్ మంది కూడా అంతే సార్. ఇక్కడే ఓటమిని ఒప్పుకొని ఆగిపోతే ప్రయత్నించకుండా నెక్స్ట్ టైంకి నువ్వు ఏడ కొట్టగలుగుతావు? సో ఓటమి కామన్, అది ఎవ్వరు రాగానే సక్సెస్ అవ్వడం అంటే అది ఇంపాసిబుల్. అది సో ఓడిపోవటం కామన్. ఓడిపోయినంత మాత్రాన మనం తక్కువని కాదు, గెలిచినంత మాత్రాన గెలిచినోడు ఎక్కువని కాదు. చిన్న పొరపాట్లు అంతే. ఆ చిన్న పొరపాట్లని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ టైం గట్టిగిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మీరు చెప్పేది 100% కరెక్టే. కానీ చాలామంది ఆస్పిరెంట్స్ ఎట్లా ఉంటారంటే, గ్రూప్ 1 జాబ్ కొట్టాలన్నా, యూపీఎస్సీ క్రాక్ చేయాలన్నా ఇది కేవలం
పెద్ద ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళకే లైక్ ఐఐటీలు గాని, మంచి కాలేజ్‌లో చదివిన వాళ్ళకే పాసిబుల్. సెకండ్ థింగ్ ఏందంటే కొంచెం రిచ్ ఫ్యామిలీస్, వెల్ టు డూ ఫ్యామిలీస్‌కే పాసిబుల్. ఎందుకంటే ఫైనాన్షియల్ బ్యాకప్ ఇవన్నీ అవసరము అనే ఒక మైండ్‌సెట్ ఉంటది. యూజువల్‌గా ఏమనుకుంటారంటే కొంచెం హంబుల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, పూర్ బ్యాక్‌గ్రౌండ్, సో కాల్డ్ పూర్ బ్యాక్‌గ్రౌండ్, నోబడీ ఈస్ పూర్ థో, పూర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమంటారంటే మనకెందుకు ఒక కానిస్టేబుల్ జాబో లేకుంటే ఏదన్నా చిన్న జాబ్ వస్తే చాలు. ఎక్కువ టైం పెట్టే అవసరం ఉండదు. అట్ ద సేమ్ టైమ్ రిజల్ట్ కూడా తొందరగా వచ్చేదానికి ఆస్కారం ఉంటదంటారు. అంటే కాకపోతే మీ సైకిల్ చూస్తే, మీ కెరియర్ ట్రాక్ చూస్తే మీరు ఆల్మోస్ట్ అవన్నీ క్లియర్ చేసి మళ్ళీ టాప్ మోస్ట్ జాబ్ కూడా క్లియర్ చేశారు. సో, అంటే ఇలాంటి స్టూడెంట్స్‌కి మీరు చెప్పాలనుకున్న మైండ్‌సెట్ ఏంటి? ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే సార్, రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో గైడెన్స్ ఉండదు ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినవి ఏంటంటే, కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో రాసేది ఐఐటీలు, ఎన్ఐటీలు చదివిన వాళ్ళది ఏం కాదు మనం రాసేది. మనం ఫస్ట్ 10థ్, ఇంటర్, డిగ్రీ ఏదైతే చదువుకున్నామో యాహ్! ఇదే సబ్జెక్ట్ ఇక్కడ కూడా. అదే ఎకానమీ, అదే హిస్టరీ, అదే ఇది. కాకపోతే ఏమైతదంటే, అపోహ ఏమైతదంటే గైడెన్స్ ఉండదు ఫస్ట్ థింగ్ ఏంటంటే. నాకు కూడా గైడెన్స్ లేదు సార్ యాక్చువల్లీ. నాకు కొన్ని సంవత్సరాల వరకు పోలీస్ తప్ప వేరేది లేదు మైండ్‌లో. నా అంతట నేనే తెలుసుకొని, నేనే చదువుకొని, నేనే వచ్చేసరికి ఈ టైం అది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా చాలా పెరిగిపోయింది. అవేర్‌నెస్ చాలా పెరిగింది. ప్రతి ఒక్కళ్ళకి మొబైల్ ఫోన్ ఉంది. ఇప్పుడు గైడెన్స్ అనేది పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే చాట్ జీపీటీకి ఇచ్చినా చాట్ జీపీటీ చెప్తది ఏం చేయాలని చెప్పి. రైట్. సిలబస్ ఏందని చెప్పినా చెప్తది. అవును. సో, ఇదేందంటే ఇదొక అపోహ బలంగా నాటుకుపోయింది. అండ్ వీళ్ళు ఎట్లా అంటే ర్యాంకర్స్ వీడియోలు స్పీచ్‌లు చూస్తారు. కానీ చాలామంది ర్యాంకర్స్ చూస్తారు. చూసి వీళ్ళు ఎన్ఐటీలు, ఐఐటీలు చదువుకున్నోళ్ళు ఉంటారు కదా! ఇంకంతే అక్కడ ఆగిపోతారు వీళ్ళు. కానీ వాళ్ళ ఎన్ఐటీలు, ఐఐటీలో చదివింది కాదు ముఖ్యం. దాని తర్వాత ప్రిపరేషన్‌లో ఏం చదివిర్రు, ఏమేమి ఇది పట్టించుకోరు. ఎగ్జాక్ట్‌లీ. అంటే ప్రిపరేషన్ మొదలుపెట్టినాక ఎలా చదివారు? అది మ్యాటర్ ఇది పట్టించుకోరు. ఎన్ఐటీయా? అమ్మా తట్టుకోలేం. ఐఐటీయా? అమ్మా తట్టుకోలేం. ఇక్కడితో ఆగిపోతారు తప్ప అసలు వాడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అని చెప్తాడు కదా! అక్కడ స్టార్ట్ చేసిన కాంచి ఏమేమి చదివాడు, ఎట్లా ప్రిపేర్ అయ్యాడు, రోజుకి ఎన్ని గంటలు చదివాడు, ఏ బుక్స్ చదివాడు, ఏ సబ్జెక్ట్ చదివాడు, ఇది పట్టించుకోరు మళ్ళా. ఇక్కడ ఏంటంటే గైడెన్స్ ఒకటి స్కూల్లో, కాలేజ్‌లో చెప్పరు ఇది మనకి. ఇదొక బ్యాక్‌లాగ్. అరే నీది డిగ్రీ అయిపోతుందా? ఇన్ని ఆప్షన్స్. ప్రైవేట్ జాబ్‌లో ఇన్ని ఆప్షన్స్. గవర్నమెంట్ జాబ్‌లో ఇన్ని ఆప్షన్స్. గవర్నమెంట్ జాబ్‌కి చదవాలంటే ఏమేమి చదవాలి? యూపీఎస్సీ అని ఉంది. టీజీపీఎస్సీ అని ఉంది. ఏపీపీఎస్సీ అని ఉంది. వీటికి ఏం చదవాలి? గ్రూప్ 1 ఉంటుంది, గ్రూప్ 2 ఉంటుంది, గ్రూప్ 3 ఉంటుంది, గ్రూప్ 4 ఉంటుంది. ఇవన్నీ మనకు కాలేజీలో చెప్తే భద్రాచలంలో ఇప్పుడు నాది అటాచ్డ్ టు భద్రాద్రి కొత్తగూడెం పోస్టింగ్. రైట్. సో, అక్కడ ఐఏఎస్ రాహుల్ సార్ ఉన్నాడు సార్. ఐటీడీఏ పీఓ. ఆ సార్ ఏం చేశారంటే, నేను ఒక ట్రైబల్ స్కూల్ విజిట్‌కి వెళ్ళాను. ట్రైబల్ స్కూల్ ఎలా రన్ అవుతుంది అని తెలుసుకోనికి వెళ్ళాను. అక్కడ సార్ ఏంటంటే మొత్తం ఫ్లెక్సీలు పెట్టేశాడు. వాట్ నెక్స్ట్ అని చెప్పి టైటిల్ పెట్టి మంచి ఫ్లో చార్ట్ ఈజీగా అర్థమయ్యేటట్టు. 10th తర్వాత ఏమేమి ఆపర్చునిటీస్, ఇంటర్ తర్వాత ఏమేమి ఆపర్చునిటీస్, డిగ్రీ తర్వాత ఏమేమి ఆపర్చునిటీస్, క్లియర్ కట్ విజన్. సో, అది నాకు చాలా అంటే చాలా నచ్చింది అసలు. నేను సార్తో కూడా చెప్పాను, ఇది నాకు ఎవరు చెప్పలేదు సార్, ఇది నాకు చాలా బాగుంది సార్, ఇది అన్ని స్కూళ్ళలో వస్తే ఇంకా బాగుంటుంది సార్. ఇప్పుడు అక్కడ అప్పుడు కొత్తగూడెం కాలేజ్‌లో జితేష్ వి పాటిల్ సార్ ఉంటారు. ఆయన కూడా చాలా ఇంప్లిమెంట్ చేశారు ఈ థింగ్స్. సో, అట్లా గైడెన్స్ ఒకటి ఉండదు. అండ్ ఈ అపోహ ఏదైతే ఉందో అది బలంగా నాటుకుపోయింది. మన తల్లిదండ్రులకి ఎక్కువ నాటుకుపోయింది అది. రానియరు మనకి, అమ్ముకుంటారు జాబులు, ఉన్నోళ్ళకే జాబులు. అందులోంచి బయటికి రానియదు ఈ సమాజం. కానీ ఎప్పుడైతే మనం డిసైడ్ అయ్యి బయటకు వస్తామో ఖచ్చితంగా సక్సెస్. రూరల్ వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారు నన్ను అడిగితే. ఎందుకంటే వాళ్ళు ఇంకా మొత్తం చూసుంటారు. రూరల్ వాళ్ళకి ఇంకా కష్టపడే తత్వం ఎక్కువ. ఎన్నో పనులు చేసి ఉంటారు వాళ్ళు. నువ్వు 6 గంటలు చదువుతున్నావా, నేను 10 గంటలు చదువుతా. సో, అది ఏదైనా మన మైండ్ సెట్ నుంచే వస్తుంది సార్ అది. ఇప్పుడు ఆ అపోహ ఇప్పుడు తగ్గిపోయింది చాలా. ఇప్పుడు అందరు బయటకు వస్తున్నారు, యూపీఎస్సీ చదువుతున్నారు. చాలా హ్యాపీ థింగ్. స్కూల్స్‌లో కూడా ఇప్పుడు చాలా అవేర్‌నెస్ పెరిగిపోయింది. ఒకటి అంటే ఇప్పుడు మీ జర్నీ చూసుకుంటే డిఫరెంట్ ఎగ్జామ్స్ ఇచ్చారు. అంటే ఈ డిఫరెంట్ ఎగ్జామ్స్‌లో మీకు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెర్నింగ్ ఏంటి? అంటే అకాడమిక్ ప్రిపరేషన్‌కి, కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి ఉండే బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి? ఆ టైంకి ఎగ్జామ్ పాస్ కావాలని చెప్పి బై హార్ట్ చేసిపోయినా అయిపోతుంది సార్. సీరియస్‌లీ చెప్తే. అవును. ఆ టీచర్స్ ఒక 10-15 క్వశ్చన్లు చెప్తారు. అదే ఇవి మాత్రం ఇవి పక్కా బై హార్ట్ చేయాల్సిందే, ఇవి ఖచ్చితంగా దిగుతాయి అంటారు. వాటిలో చాలా వరకు దిగుతాయి. ముందే గెస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో. చాలా వరకు దిగుతాయి. అదే రాస్తాము, పాస్ అవుతాం. అక్కడ వరకు ఏంటంటే మనం అది పాస్ అయ్యి బయటికి రావాలి, సర్టిఫికేట్ తీసుకోవాలనేది ఉంటుంది మనది. ఎవరైనా సరే అంతే.
కాంపిటేటివ్కి వచ్చేసరికి అది పూర్తి డిఫరెన్స్ ఉంటుంది సార్. ఇక్కడ బై హార్ట్ చేసి ఏం చేయలేము మనం. ఇక్కడ నిజంగా బై హార్ట్ చేసి ఏం చేయలేము మనం. ఎందుకంటే క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో అర్థం చేసుకోవాలంటే మనం చదివే ప్రతిదీ అనలిటికల్గా చదవాలి. అండ్ ఇక్కడ క్వశ్చన్స్ రకరకాలుగా ఉంటాయి. డిస్కస్ అంటాడు, క్రిటిసైజ్ అంటాడు, ఎక్స్ప్లెయిన్ అంటాడు. క్వశ్చన్కి తగ్గ డిమాండ్ ఆన్సర్ ఇవ్వాలి మనం. సో ఇది ఎప్పుడు మనం సబ్జెక్ట్ని ఎంత అనాలిసిస్ చేసి చదివితే, సబ్జెక్ట్ని ఎంత అర్థం చేసుకుంటే చదువు. అక్కడ బై హార్ట్ చేసి చదివినా పాస్ అయిపోతాం. కానీ ఇక్కడ సబ్జెక్ట్ని ప్రతి టాపిక్ని అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ ఎలా వస్తుంది కూడా మనం ముందే గెస్ చేసుకోగలగాలి. సో ఇన్ని చేయాలి ఇక్కడ. అక్కడ ఇంత శ్రమ ఉండదు కదా సార్. ఒక 5 క్వశ్చన్లు ఇస్తారు, బట్టి పట్టండి అంటారు, పాస్ అయిపోతాం మోస్ట్లీ. ఇక్కడికి వచ్చేసరికి అలా ఉండదు. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కూడా యాజ్ ఇట్ ఈస్ మనం బుక్లో చదివిపోయి రాసేది కాదు అది. బట్టిపోయి రాసేది కాదు అది. తెలంగాణ మూవ్మెంట్ క్వశ్చనే చాలా అనలిటికల్ అడిగిండు మన గ్రూప్ 1 మెయిన్స్లో. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వల్లనే తెలంగాణ వచ్చిందని భావిస్తున్నావా అనే క్వశ్చన్ మనం రాయగలగాలి అంటే మనం ఎంత దాన్ని చదివి ఉండాలి. సో అలా బై హార్ట్ ఇక్కడ కుదరదు సార్. కాన్సెప్చువల్ క్లారిటీ, రైట్ అప్రోచ్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ మధ్యలో చాలా మంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే ఎక్కువ టైం స్మార్ట్ ఫోన్లో ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళకు మీరు అసలు స్మార్ట్ ఫోన్ని ఎలా ఉపయోగించుకోవాలి మన ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి, లేదా అసలు అది అవసరమా లేదా అనేది చెప్పండి. ఇప్పుడు ఆబ్వియస్లీ పేరెంట్స్తో మాట్లాడుకోవాలి. దానికైతే ఫోన్ కావాలి ఖచ్చితంగా. ఇది ఆడపిల్లలకి అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ తల్లిదండ్రులు అక్కడ భయపడతా ఉంటారు. ఖచ్చితంగా నేనైతే ప్రిపరేషన్ టైంలో వాట్సాప్, ఇన్స్టా యూజ్ చేయలేదు సార్. ఓకే, నో సోషల్ మీడియా యూజ్ చేయలేదు. అండ్ సెల్ కూడా సైలెంట్ ఫ్లైట్ మోడ్ పెట్టేటోని పెట్టేసుకొని ఆ స్లాట్ ఏ స్లాట్ అయితే ఆ స్లాట్, మళ్ళీ టీ బ్రేక్ వచ్చినప్పుడు మళ్ళీ ఆన్ చేస్తుంది. అదొకటి అయిపోయింది, అలా అలవాటు అయిపోయింది. డిసిప్లిన్ ఉండే. కానీ చదివే టైంలో మాత్రం ఇప్పుడు 1 అవర్ పెట్టుకున్నావా స్లాట్, 1.5 అవర్ పెట్టుకున్నావా, 1.5 అవర్ సెల్ పక్కన పెట్టేసి ఫ్లైట్ మోడ్ పెడతావా, ఇది పెడతా పెట్టేసి. అండ్ చాలామంది ట్యాబ్స్ యూజ్ చేస్తున్నారు. అంటే ఆన్లైన్ క్లాసెస్ అని, ఆన్లైన్ స్టడీ అని. అది వాళ్ళు ఓన్లీ అదే యూజ్ చేస్తారు ట్యాబ్ తోటి. అది పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది. ట్యాబ్ కానీ ల్యాప్టాప్ కానీ పెద్ద ఎఫెక్ట్ ఏమి అనిపిస్తుంది ఆ రెండింటి. ఓన్లీ ఫోన్ ఒక్కటే మనకి. ఏంటంటే ఓన్లీ కంట్రోల్ సార్, సెల్ఫ్ కంట్రోల్ ఇది. అది తప్ప ఇంకెవరు బాగు చేయరు దాన్ని. సో అంత ఇంపార్టెంట్ కాలు, దేశాన్ని బాగు చేసే కాల్స్ అయితే ఏముండవు. కరెక్ట్. సీరియస్లీ మనం ఆలోచిస్తే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆ కాల్ మాట్లాడి కోట్ల రూపాయలు లాస్ అవుతున్నావా, లేదు. ఇప్పుడు నువ్వు ఆ కాల్ మాట్లాడకపోతే ఏమైనా అవుతుందా, లేదు. సో అది సెల్ఫ్ కంట్రోల్. ఈ టైం వరకు నేను ఫోన్ ముట్టుకోవద్దు. ఫస్ట్లో ఇబ్బంది ఉన్నా 1 వీక్ 2 వీక్స్లో అలవాటు అయిపోతుంది. స్టడీ హాల్కి రావాలా, ఫ్లైట్ మోడ్ పెట్టాలా, పక్కన పెట్టాలా, నీకు వాచ్ ఉంటుంది, లేదంటే స్టడీ హాల్లో వాచ్ ఉంటుంది, అది సరిపోద్ది నీకు టైం చూసుకో. 2 గంటలు పర్ఫెక్ట్గా చదివి బయటకు వచ్చి అప్పుడు సెల్ పట్టుకో. బ్రేక్లో 15 మినిట్స్ బ్రేకా, 30 మినిట్స్ బ్రేకా తీసేసుకో, సెల్ చూసుకో. మాట్లాడే ఫోన్ అప్పుడు మాట్లాడుకో, చూసే సోషల్ మీడియా అప్పుడు చూడు. మళ్ళీ లోపలికి వచ్చావా, మళ్ళీ ఫ్లైట్ మోడ్ పెట్టాలి, చదువుకోవాలి. సో ఇది సెల్ఫ్ కంట్రోలే తప్ప ఇక దీన్ని మనం బాగా చేయలేము సార్. రైట్లీ సెట్. మురళి, చాలామంది ఆస్పిరెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్. దీంట్లో కొంతమంది సక్సీడ్ అవుతారు, కానీ చాలామంది దే డోంట్ క్లియర్ ద ఎగ్జామినేషన్. దానికి ఆస్పిరెంట్స్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏమంటారు? నాకు అనిపించింది అయితే ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు పవనిజం అని విన్నారా? పవన్ కళ్యాణ్ గారు. జగనిజం, జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి రెండు వాళ్ళ అభిమానులకి ఎంత పిచ్చి తెలుసా వాళ్ళిద్దరంటే. ఏమైనా చేస్తారు వాళ్ళ కోసం. ఎట్లా చేస్తారంటే వాళ్ళని ఎవరైనా ఒక మాట అన్నా తట్టుకోలేరు, పిచ్చిగా చేస్తారు, అంత అభిమానిస్తారు వాళ్ళని. కానీ వాళ్ళకి వీళ్ళు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసమే ఇంత అభిమానం చూపిస్తున్నారు వీళ్ళు. అలాగే సేమ్ యాస్పిరెంటిజం అంటే మన జీవితాన్ని బాగు చేసి ఒక్కసారి జాబ్ కొడితే మనకి, మన కుటుంబానికి, మన పిల్లలకి ఇంత చేస్తుంది ఒక్క జాబు. సో ఈ యాస్పిరెంటిజం అనేది మిస్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాయాలనే వస్తారు, బయటికి చదవాలనే వస్తారు. కానీ అందరిలాగా ఏం చదువుతున్నావు, అందరు చదివినట్టే చదువుతున్నాం, అందరు రాసినట్టు రాస్తున్నాం అంతే తప్ప కరెక్షన్ ఒకటి చేసుకోరు. మిస్టేక్స్ రెక్టిఫికేషన్ ఉండదు. ఒకప్పుడు ఎగ్జామ్ అంటే, ఎగ్జామ్ పోయింది అంటే తెలిసి మిస్టేక్స్ చేశాను నేను అని చెప్పి బాధపడేవాళ్ళు బయటకు వచ్చి. ఇప్పుడు అట్లా పూర్తిగా పోయింది. అది నేను కరెక్టే పెట్టా, జాబ్ గవర్నమెంటే ఇవ్వలేదు నాకు. దిస్ ఈజ్ నాట్ యాస్పిరెంటిజం సార్. ఒక యాస్పిరెంటిజం అంటే ఏంటి? ఒక ఎగ్జామ్ రాసావు, పోయింది. ఎందుకు పోయింది?
బయటికి రా, క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకో, రెక్టిఫై చేసుకో, నువ్వేం మిస్టేక్ చేసావు. ఖచ్చితంగా మనం చేసిన మిస్టేక్ వల్లనే మనం లాస్ అవుతాం. దాన్ని రెక్టిఫై చేయి, మళ్ళీ అటెంప్ట్ ఇయ్యి, మళ్ళీ రెక్టిఫై చేయి. ఇది ఉండాలి ప్రతి ఆస్పిరెంట్కి. ఇది పోతుంది ఇప్పుడు. స్టడీ హాల్కి ఈ టైంకి పోయినా, చదివినా చదవలేదో పక్కన పెడితే కూర్చున్నా, 9 గంటలు కూర్చున్నా నేను అంతే. నేను బాగానే చదువుతున్నా, నన్ను ఏం చేయమంటారు? ఇదొకటి. ఈలోపు ఎవరో ఒకరు వస్తారు, బయట ధర్నా చేద్దాం దాన్ని అంటారు, పోతారు. ఎగ్జామ్ జరగదంటారు. ఏ ఎగ్జామ్ జరగదు రా బాయ్, ఏం చదువుతావు నువ్వు అంటారు. ఇదొక డీవియేషన్. లవ్, ఫ్రెండ్స్, ఆల్కహాల్, ఇవన్నీ ఆస్పిరెంటిజంలో భాగం కాదు ఇవన్నీ. కాబట్టి ప్రతి ఆస్పిరెంట్కి ఉండాల్సింది ఆస్పిరెంటిజం. ఈ ఆస్పిరెంటిజంలో ఏముండాలి? దేనికోసం వచ్చావు? ఆ పని చేయి. ఆ పనిని 100% ఎఫర్ట్ పెట్టి చేయి. ఈ చిన్న చిన్న డీవియేషన్లకే నువ్వు ఆగమైపోయి నీ మిస్టేక్ని కప్పిపుచ్చుకొని అవతలోడి మీద వేసి, నీ ఫ్రెండ్ కష్టపడి చదివి వానికి జాబ్ వస్తే వాడు ఏం చదవలేదు అయినా జాబ్ వచ్చింది అని చెప్పి మళ్ళీ మనమే అంటే ఎంతవరకు కరెక్ట్? సో ఖచ్చితంగా ఆస్పిరెంటిజం ఉండాలి. బాగా చదవాలి, ఎఫర్ట్ పెట్టాలి. చదివేది మనల్ని మనం మోసం చేసుకోకుండా చదవాలి, నిజాయితీగా చదవాలి, సెల్ ఫోన్ ఇవన్నీ పక్కన పెట్టి చదవాలి, ఎటువంటి డిస్ట్రాక్షన్స్కి వెళ్ళొద్దు. ఇవన్నీ 100% ఫాలో అవ్వాలి. ఎగ్జామ్స్ రాయాలి, ప్రాక్టీస్ టెస్ట్ రాయాలి, మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవాలి. ఇవన్నీ ఆస్పిరెంటిజంలో ఉన్న భాగాలు. వీటన్నిటిని పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఎందుకు సక్సెస్ కాదు సార్? ఈజీగా సక్సెస్ అవుతాడు. అమేజింగ్. ఒక కొత్త టర్మ్నే కనిపెట్టారు, ఆస్పిరెంటిజం. అంటే అది ఇట్స్ అ మైండ్ సెట్ రాదర్ దెన్ ఎ టర్మ్. అమేజింగ్. మీరు అన్నట్టు ఇవన్నీ పాటిస్తే ఆటోమేటికల్లీ సక్సెస్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో అంటే కేవలం ఆస్పిరెంట్సే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఆల్మోస్ట్ ప్రిపరేషన్లో ఉన్నట్టే భావించాలి. అంటే ఎస్పెషల్లీ పేరెంట్స్ కానీ గార్డియన్స్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేయాలి ఈ ప్రిపరేషన్ ఫేస్లో? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి? పిల్లల్ని ఎలా సపోర్ట్ చేయాలి? ఒక ఎగ్జామ్ రాయగానే పేరెంట్స్ వాళ్ళ కొడుకు మీద కూతురు మీద నమ్మకం కోల్పోద్ది సార్ ఫస్ట్. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఇది. ఒక్కసారి రాయగానే నా కొడుకు సక్సెస్ కావాలి, నా కూతురు సక్సెస్ కావాలి అని తల్లిదండ్రులు అనుకోవద్దు ఫస్ట్ థింగ్. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు. అండ్ చాలామంది ఆస్పిరెంట్స్ పేరెంట్స్ ఆల్రెడీ వాళ్ళ యంగ్లో ఉన్నప్పుడు ట్రై చేసి మిస్ అయి ఉంటుంది చాలామంది. అండ్ ఏమి తెలియదు, ఏమి చదువుకోని పేరెంట్స్ అనుకోండి, వాళ్ళు ఏమన్నారు, ఒక ఆడపిల్లల విషయంలో పెళ్ళి అని టార్చర్ చేస్తారు తప్ప ఏమి చదువుకోలేదు అనుకోండి తల్లిదండ్రులు. వీళ్ళు ఇక్కడ ఏం చదువుతున్నాడో కూడా తెలియదు. ఇంకెన్ని రోజులు ఉంది నానా ఎగ్జామ్, ఇంకెన్ని రోజులు ఉంది బేటా ఎగ్జామ్, మళ్ళీ ఏదో నోటిఫికేషన్లు అంటగా వార్తల్లో చూసిన మన పక్కింటి పెద్ద అని చెప్పిండు పోలీస్ ఉద్యోగాలు అంట కదా, ఈసారి కొట్టాలరా నువ్వు, ఇట్లా మోటివేట్ చేస్తారు తప్ప కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ట్రై చేసి ఉంటారు వాళ్ళ వయసులో ఉన్నప్పుడు. వాళ్ళకి తెలుసు ఇది హ్యూజ్ ప్రాసెస్ అని. కానీ వాళ్ళు ఫైనాన్షియల్గానో లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ మాటల వల్లనో వాళ్ళని కూడా ఏం అనలేము సార్ మనం. ఎందుకంటే ఇంకెన్ని రోజులు చదివిస్తావా, కరెక్ట్, ఏజ్ రాలేదా పిల్లకి, పెళ్లి చేయి, వాళ్ళని తట్టుకోలేకను. సో వాళ్ళు కూడా ఏదో ఒక టైంలో ఆ మాట అనాల్సి వస్తుంది. సో కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫస్ట్ నమ్మాలి పిల్లల్ని. నీ కొడుకుని నీ కూతురిని నువ్వే నమ్మకపోతే ఇంకా బయట సొసైటీ ఎక్కడ నమ్ముతుంది? సో ఒక్క అటెంప్ట్ ఫెయిల్ కాగానే వచ్చాయి ఇక నీతో కాదు, ఏడో ఒక్కడ మాట్లాడతా, ఏదో ఒక ఉద్యోగంలో పెట్టిస్తా, ఇవి ఉండొద్దు. సో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా నమ్మాలి ఫస్ట్ థింగ్. అండ్ సపోర్ట్ చేయాలి ఫైనాన్షియల్గానో లేకపోతే కొంతమంది మనం చదివే టైంలో డిప్రెషన్కి వెళ్ళిపోతాం. హిందీ ఇది పిచ్చెక్కుతుంది, చదివి ఎక్కదు, ఒక్కోసారి ఎక్కదు, ఎంత చదివినా ఎక్కదు, ఒక్కోసారి చాలా బర్డెన్ అనిపిస్తుంది సిలబస్. అప్పుడు మనం ఎవరికి ఫోన్ చేస్తాం? తల్లిదండ్రులకు ఫోన్ చేసుకుంటాం. ఆడపిల్లలు అయితే లిటరల్గా ఫాదర్కి ఫోన్ చేసుకుంటారు, అబ్బాయిలు మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడతారు. సో వాళ్ళు అప్పుడు ఏం కాదు బేటా, ధైర్యం ఇవ్వగలగాలి. సో సపోర్ట్ చేయాలి. వీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ధైర్యం ఇవ్వగలగాలి. సో చుట్టుపక్కల వాళ్ళు అట్లా అంటారు ఇట్లా అంటారు, ఎన్ని మాటలన్నా ఇంటికాడ వరకే పరిమితం, దాని పిల్లల మైండ్లోకి రానియొద్దు. నేను ఇంటి పక్కనే ఇతను వచ్చి ఈ మాట అన్నాడు, దాన్ని వెంబడి పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఆగిపోని, పిల్లలకు తెలియదు కదా ఇక్కడ చదువుకుంటున్నాడు, చదువుకొని ఇక్కడ ఇవన్నీ తీసుకొచ్చి ఆయనకి ఇన్సర్ట్ చేసి మైండ్లో పెట్టేసి ఇక్కడ చదవక ఇంటి గురించి ఆలోచించి మరీ అమ్మాయిలు అయితే వాళ్ళ ఫాదర్ అంటే మస్తు ప్రేమ ఉంటుంది, సరే నా కోసం మా నాన్న అందరాన్ని మాట్లాడుతున్నాడు అంటున్నాడు, అక్కడ చాలా సెన్సిటివ్ ఉంటారు వాళ్ళు. సో ఇవన్నీ తీసుకురాకుండా ఉంటే సపోర్ట్ చేసి ఖచ్చితంగా పిల్లల్ని నమ్మి ఇంకా ప్రోత్సహిస్తే, ఒక అటెంప్ట్ ఫెయిల్ అయిందా ఏం కాదు బెటర్, నువ్వు చేయగలవు, నాకు నమ్మకం ఉంది, సెకండ్ అటెంప్ట్ ఏం కాదురా అవుతుందిరా, నువ్వు 2 అటెంప్ట్లకే పెద్దోళ్ళే చాలాసార్లు ఫెయిల్ అయ్యారు, 3వ అటెంప్ట్ పుష్ చేస్తే ఖచ్చితంగా ఎవరు చేసినా చేయకపోయినా నా తల్లి నాకు సపోర్ట్ ఉంది, నా తండ్రి నాకు సపోర్ట్ ఉన్నాడు,
నన్ను ఎవడరా ఆపేది అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. బాబా రైట్లీ సెడ్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ గురించి యూత్లో ఉన్న బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఏంటిదంటారు? గవర్నమెంట్ జాబ్ చాలా కష్టపడాలి సార్ ఫస్ట్ థింగ్. ప్రైవేట్ జాబ్ ఏంటంటే వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేకపోతే ఇక్కడ అమీర్పేట మైదానం నుంచి ఏదో కోర్స్ చేస్తాను. ఇదేంటంటే చాలా తక్కువ టైం ప్రాసెస్. ఏదో ఒక ఉద్యోగం వస్తే ఎంతో కొంత శాలరీకి ఎల్లోకలా జాయిన్ అయిపోతాం. ఈజీ ప్రాసెస్ ఇది. గవర్నమెంట్ ఉద్యోగం అయితే కూర్చోవాలా, ఎన్ని సంవత్సరాలు కూర్చోవాలో తెలియదు, ఎప్పటికి వస్తుందో తెలియదు. ఇది ఫస్ట్ మైండ్ సెట్. ఎప్పుడు వస్తుందో తెలియని ఉద్యోగం కోసం మనం ఎందుకు మన టైంను వేస్ట్ చేసుకోవటం, ఇది ఒకటి. మీరు అన్నట్టు ఇందాక అపోహ, అవి మనకు రావు, పెద్ద పెద్ద వాళ్ళకి వెళ్ళిపోతాయి, పెద్దగా చదువుకున్న వాళ్ళకి వెళ్ళిపోతాయి, డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలకి వెళ్ళిపోతాయి అని ఇది ఒక అపోహ. ఒకవేళ ఇవన్నీ దాటుకొని వచ్చిన ఒక పోస్ట్కి 4 లక్షల మంది ఒక నోటిఫికేషన్ 4 లక్షల మంది అప్లై చేసిరంట. ఇంకేడొస్తుంది నాకు? రాదు. స్ట్రెంత్ చూసి సగం చచ్చిపోతాం ఇక్కడ. కరెక్ట్ చెప్పారు. ఇంకేడొస్తుంది నాకు? రాదు. ఒరే 4 లక్షల మంది సీరియస్ ఆస్పిరెంట్సా? కాదు. అనాలిసిస్ చేయరు. నార్మల్గా ఇప్పుడు ఊర్లో ఏమంటారు, అరే ఏదో నోటిఫికేషన్ పెడదంటే అప్లై చేయకపోయినా పడి ఉంటుంది, రాస్తాం, అదృష్టం కలిసి వస్తే జాబ్ వస్తుంది. ఇట్లా చాలా మంది అప్లై చేస్తారు. సో అది 4 లక్షల మంది అప్లై చేసిరంట. 1:570, 1:670, ఒక పోస్ట్కి 670 మంది, 700 మంది పోటీ పడుతున్నారు అని భయం. ఇన్ని భయాలు, మళ్ళీ ఇక ఫైనాన్షియల్గా ప్రాబ్లం, అది ఫేస్ చేయలేక. ఇప్పుడు కమింగ్ టు మన ట్రైనింగ్, డిప్యూటీ కలెక్టర్గా పోస్ట్ వచ్చింది, ఆ ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఎట్లా ఉంటుంది అసలు ట్రైనింగ్? ఒక లేమ్యాన్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది సార్. ఫస్ట్ ఫౌండేషన్ కోర్స్ మార్నింగ్ పీటీతో స్టార్ట్ అవుతుంది. ఓకే. సో 6కి గ్రౌండ్తో స్టార్ట్ అవుతుంది. రన్నింగ్, ఎక్సర్సైజెస్ ఇవి ఉంటాయి. దాని తర్వాత క్లాసెస్ ఉంటాయి. 10కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 9:30 నుంచి ఎఫ్సీలో 9:30 నుంచి క్లాసెస్ ఉంటుండే. 1:30 వరకు క్లాసెస్ ఉంటుండే. 1:30 మళ్ళీ 2:30 నుంచి మళ్ళీ 4:35 వరకు క్లాసెస్ ఉంటుండే. సో ఈ క్లాసెస్లో మన తెలంగాణ గవర్నమెంట్లో జరిగే ప్రతిదీ చెప్తారు. మన స్కీమ్స్ కానీ, డిపార్ట్మెంట్స్, సో సర్వీస్ రూల్స్, డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్, సో ఇలా ప్రతిదీ. ఇంకేమన్నా స్పెషల్ ఇనిషియేటివ్స్ ఉన్నాయా, రన్ అవుతున్నాయా స్టేట్లో, ఇవన్నీ ఎఫ్సీలో చెప్తారు. ఎఫ్సీ 45 డేస్ ఉంటుంది సార్. ఈ 45 డేస్లో ఒక ట్రెక్ ఉంటుంది. ట్రెక్ తీసుకెళ్లారు నాగర్ కర్నూలు జిల్లా, అమరాబాద్ ఫారెస్ట్ అటు. దాంతో విలేజ్ విజిట్స్ ఉంటాయి, స్కూల్ విజిట్స్ ఉంటాయి, అలా అంగన్వాడీ అక్కడ కవర్ అయిపోతుంది. ఎస్ఎస్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విజిట్స్ ఉంటాయి. ఇవన్నీ ఎఫ్సీలో కవర్ అయిపోతాయి. అంత ఓవరాల్ తెలంగాణ గురించి ఇంక ఇది అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్స్కి, డిఎస్పీలకి, మున్సిపల్ కమిషనర్స్కి, ఎంపీడీఓలకి అందరికీ ఉంటుంది. ఇది ఏఏఓలకి, ఏటీఓలకి అందరికీ ఉంటుంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్కి అందరికీ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత సపరేట్ అయిపోతారు. ఇంకా డిఎస్పీలు అకాడమీకి వెళ్ళిపోతారు. మేము ఇక్కడ ఎంసీహెచ్ఆర్డీలో ఉంటాం. ప్రొఫెషనల్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రొఫెషనల్ కోర్స్లో రెవెన్యూకి సంబంధించిన, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి రెవెన్యూకి సంబంధించిన యాక్ట్స్, ఆ ల్యాండ్కి సంబంధించి ఎలా ఇష్యూస్ ఎలా రేజ్ అవుతాయి, ఎలా సాల్వ్ అయినాయి, మంచి మంచి కేస్ స్టడీస్ ఇవి చెప్తారు. వేరే స్టేట్లో ఫీల్డ్ ల్యాండ్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ల్యాండ్ ఇష్యూస్ ఎలా వాళ్ళు సాల్వ్ చేయగలుగుతున్నారు, ఇవి చూపించారు. కర్ణాటక, మహారాష్ట్ర తీసుకెళ్లారు. మాది ఆల్మోస్ట్ ప్రొఫెషనల్ కోర్స్ అయిపోయింది సార్. ఇప్పుడు సర్వే ట్రైనింగ్ నడుస్తుంది. ల్యాండ్ సర్వే ఎలా చేస్తాం ఏంటనేది, అది కూడా అయిపోతుంది ఇప్పుడు మండే తోటి. నెక్స్ట్ డిస్టిక్ వెళ్ళిపోతున్నాం. డిస్టిక్ అటాచ్మెంట్ స్టార్ట్ అవుతాయి. డిస్టిక్లో మళ్ళీ అటాచ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జీపీఓ అంటున్నాం, ఇంతకుముందు విఆర్ఓ అంటున్నాం. జీపీఓ అటాచ్మెంట్ చేయాలి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అటాచ్మెంట్ చేయాలి, ఎంఆర్ఓ అటాచ్మెంట్ చేయాలి, ఎంపీడీఓ అటాచ్మెంట్ చేయాలి, ఇలా అన్ని అటాచ్మెంట్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో అటాచ్మెంట్ చేయాలి, కోర్టులో అటాచ్మెంట్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత 72 వీక్స్ ట్రైనింగ్ ఉంది సార్. అది అయిపోయాక పోస్ట్. ఎట్లా అనిపిస్తుంది ట్రైనింగ్ పీరియడ్? బాగుంది సార్. యాక్చువల్లీ అంటే నేను లాస్ట్ టైం డిప్యూటీ సీఎం గారిని కలిసినప్పుడు కానీ, రెవెన్యూ మినిస్టర్ గారిని కలిసినప్పుడు కానీ, సీఎం గారు మా దగ్గరికి వాల్డిక్టరీస్ ఫంక్షన్స్కి వచ్చినప్పుడు కానీ, ఎక్కడో ఉన్నాం మనం, ఇక్కడ దాకా వచ్చాం. రైట్. ఇంత గొప్పలతో మాట్లాడే అవకాశం వచ్చింది. దీని అంతా వచ్చింది చదువుకోవటం వల్ల వచ్చింది. సో నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సార్. నేను ఇంక మా మమ్మీకి చూపించినప్పుడు అయితే డిప్యూటీ కలెక్టర్, మన డిప్యూటీ సీఎం గారితో దిగిన ఫోటో, రెవెన్యూ మినిస్టర్ గారితో దిగిన ఫోటో చూపించినప్పుడు అయితే మా మమ్మీ అసలు ఆమె షీ వాజ్ లైక్ వెరీ హ్యాపీ అనమాట. నా కొడుకు ఇక్కడ దాకా వచ్చాడు, ప్రయోజకుడు అయ్యాడు. సో వెరీ హ్యాపీ సార్. చాలా. మీది ఖమ్మం డిస్ట్రిక్ట్ కదా? ఎస్ సార్. అంటే ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి ఆల్మోస్ట్ ఆ ఇద్దరు మినిస్టర్స్ మీరు ఎవరైతే మెన్షన్ చేశారో వాళ్ళు కూడా ఖమ్మం డిస్ట్రిక్ట్. సో వాళ్ళని కలిసినప్పుడు ఎలా ఉండే? సో వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే ఖమ్మం నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళందరిది ఆల్మోస్ట్ చాలా రూరల్ బ్యాక్గ్రౌండే.
సో నాదైతే మరీ రూరల్ బ్యాక్గ్రౌండ్. అదే మరీ మా మమ్మీ పారిశుద్ధ కార్మికురాలు. ఇది అప్పుడు పెద్ద వైరల్ అయింది ఈనాడు ఆర్టికల్‌లో వచ్చి. ఇది బట్ డిప్యూటీ సీఎం గారు కూడా చూసారు. ఆర్టికల్ చూసి అపాయింట్మెంట్స్ ఇచ్చే రోజు కూడా చెప్పారు. సో ఇట్లా కలిసినప్పుడు చెప్పాను, ఇట్లా నేను ఇట్లా సంగ సార్ అని చెప్తే, అరే వెరీ హ్యాపీ, ఉద్యోగం మంచిగా చెయ్యి అని చెప్పి చాలా మోటివేట్ చేశారు సార్. చాలా అంటే చాలా ఆనందం వేసింది ఆ రోజు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాం. అల్టిమేట్‌గా ఈ స్ట్రగుల్ అంతా వర్త్ ఇట్ అన్నమాట. yes. ఫైనల్‌గా అది మనం అచీవ్ చేసినప్పుడు, ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ మనం చూసినప్పుడు ఓకే, ఇంత కష్టపడింది ఇలాంటి మూమెంట్స్ అప్పుడే అనిపిస్తుంది కదా, ఇట్స్ వర్త్ ఇట్ అని. అదే సో మురళి, మీరు ఎన్నో డిఫికల్టీస్ ఫేస్ చేసి అంటే సమాజాన్ని చాలా దగ్గర నుంచి చూశారు, ఒడిదుడుకులు. సో రేపు మీరు ఒక డిప్యూటీ కలెక్టర్గా జాబ్ ఎక్కాక ఎలాంటి మార్పులు కానీ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు? సో ఫస్ట్ థింగ్ నా మైండ్లో ఉందంటే ఏంటంటే, ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉండాలి సార్. సో నేను అనుకున్నది అయితే ఒక ఆఫీసర్గా. సెకండ్ థింగ్, మెయిన్ ప్రియారిటీస్ ఫార్మర్స్, దళితులు, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వీళ్ళ కోసం. ఈ సార్ దగ్గరికి పోతే ప్రయత్నిస్తాడు, క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాడు అనే నమ్మకం వాళ్ళకి కల్పించాలనేది నాది ఫస్ట్. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే, నాకు అనిపించింది వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగితో పని చేయించుకోవడం వాళ్ళ హక్కు అని వాళ్ళకి తెలియాలి. అది తెలియజేయాలి వాళ్ళకి. అది తెలియజేసిన ఈ కరప్షన్ ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి సార్. ఇంకా ఎక్కినాక ఖచ్చితంగా అయితే ఒక మంచి సర్వీసే ఇస్తాను సార్. ఇన్ని కష్టాలు చూసి స్టేజ్కి వచ్చినలాగా దాన్ని స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేసుకుంటా మంచి సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. డెఫినెట్గా వీఆర్ ఆల్సో క్వైట్ కాన్ఫిడెంట్ అండ్ హోప్ఫుల్ దట్ సమాజంలో ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అండ్ మీరు సర్వీస్లో డెఫినెట్గా ఒక రిమార్కబుల్ జర్నీ ఉంటుందని వీఆర్ ఆల్సో క్వైట్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. సో మురళి, చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఫేస్ చేసి ఒక చిన్న పోస్ట్ దగ్గర ఆగిపోకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు పట్టుదలతో, అదే కసితో, అదే కమిట్మెంట్తో వర్క్ చేసి అల్టిమేట్గా సాధించారు మీరు అనుకున్న జాబ్. అండ్ అట్ ద సేమ్ టైం స్టెప్ బై స్టెప్ ఫైట్ చేశారు, రైట్? అంటే ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఒక ఆస్పిరెంట్, ఎందుకంటే మిమ్మల్ని ఎంతోమంది లక్షల మంది ఆస్పిరెంట్స్ ఒక ఇన్స్పిరేషన్గా చూస్తారు ఈరోజు. మీకు అది మామూలుగానే అనిపించవచ్చు, కానీ చాలామంది ఆస్పిరెంట్స్కి యు ఆర్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. సో అలాంటి వాళ్ళకు సక్సెస్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో? సో సక్సెస్ అంటే జాబ్ కొట్టడం ఆబ్వియస్లీ సక్సెస్, ఇది ఓకే. కానీ నేను అనుకున్న నిజమైన సక్సెస్ ఏంటి అంటే, సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ ఉండని. ప్రతిసారి మనకు అన్నీ అనుకూలంగా ఉండవు. చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫైనాన్షియల్ కావచ్చు, హెల్తే కావచ్చు, ప్రతి స్టడీ టైం ప్రొఫెషనల్లో మెంటల్ స్ట్రెస్సే కావచ్చు, ఇంటికాడ నుంచి ప్రాబ్లమ్ కావచ్చు, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఏదైతే అదైంది రాని మనం నిలబడగలం అనేది నాకు అలవాటైంది సార్. సో నాకు అది అలవాటు కావటం నేను పెద్ద సక్సెస్గా భావిస్తాను సార్. మీరు అన్నట్టు స్టెప్ బై స్టెప్ ఎంత చిన్న జాబ్ అయినా, చిన్న జాబ్ నుంచి పెద్ద జాబ్ వరకు రానికి కూడా కారణం అదే. సో అంతే తప్ప మైండ్లో వేరే ఆలోచన లేదు. సో నా దృష్టిలో సక్సెస్ ఏంటి అంటే, సింపుల్గా సిచ్యువేషన్ ఎలా ఉన్నా దాన్ని తట్టుకుని నిలబడగలిగే శక్తి మనకు అలవాటు అవ్వాలి, అదే సక్సెస్. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు, హీరో ఎవరు? ఆబ్వియస్లీ ప్రభాస్ సార్. ఓకే. ప్రభాస్ గారు అంటే నాకు మంచి అభిమానం. అంటే చూస్తాను, మోస్ట్లీ ఆయన సినిమాలన్నీ చూస్తాను. ప్రభాస్ గారి ఫేవరెట్ మూవీ ఏంటి? మిర్చి. మిర్చిలో డైలాగులు కూడా చాలా బాగుంటాయి కదా. డైలాగులు లేదు కానీ అందులో డ్రెస్సింగ్ స్టైల్ కానీ ప్రభాస్ గారు డిఫరెంట్ మంచి లుక్లో చూపించారు ఆ సినిమాలో. అక్కడ నుంచి ప్రభాస్ గారి అసలు లుక్కే డిఫరెంట్ మార్పు. సో ఆ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ప్రభాస్ గారిలో వాట్ ఈస్ ద ఫేవరెట్ ఆస్పెక్ట్ దట్ యు లైక్ అబౌట్ హిమ్? నేను అబ్జర్వ్ చేసిన వరకు అయితే స్టేజ్ మీదకి ఎక్కినా ఏదెక్కినా చాలా ఆచితూచి మాట్లాడతారు, చాలా సైలెంట్ ఉంటారు బయట. అంటే కంపోజర్, అది ఇష్టం. అగ్రెసివ్ లేకుండా ఎలా పడితే అలాగా చాలా కూల్గా, ఓపిక్గా, పేషెన్స్ మాట్లాడతారు. అండ్ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరు? ఇది ఇన్స్పైర్కి నాకు వ్యక్తి ఎవరు లేరు సార్. ఇది లాస్ట్ టైం చెప్పినట్టు సీరియస్లీ ఫేస్ చేసిన డిఫికల్టీస్, సో సమాజంలో మాకు ఎదురైన అనుభవాల నుంచే నాది ఇన్స్పిరేషన్ తప్ప నాకు ఈ జాబ్ కొట్టాలంటే ఏం ఇన్స్పిరేషన్, నేను ఈ సక్సెస్ కావాలంటే ఏం ఇన్స్పిరేషన్ అనేది అయితే లేదు. స్పోర్ట్స్ కూడా మీరు బాగానే ఆడతారు కదా, దాంట్లో మీ ఫేవరెట్ స్పోర్ట్స్ స్టార్ ఎవరు? క్రికెట్ బాగా ఆడతాను సార్ నేను. సో క్రికెట్లో ఐ లైక్ రోహిత్ శర్మ. చాలా క్లాస్ బ్యాటింగ్ చేస్తారు. సో రోహిత్ శర్మ గారు బ్యాటింగ్ చేసినంత వరకు నేను మ్యాచ్ చూస్తూనే ఉంటాను. దాని తర్వాత
కెప్టెన్ కూడా ఉండే కదా ఇండియన్ టీమ్. ఎస్ సార్, ఎస్ సార్. సో అతని లీడర్షిప్ స్టైల్లో మీకు నచ్చిన వ్యక్తిత్వం ఏంటి? సేమ్ సార్. ధోని ఎంతైతే కాము కూల్గా టీం నడిపిస్తాడో, సీన కూడా అంతే టీం నడిపిస్తాడు. T20 వరల్డ్ కప్ కూడా విన్ అయ్యాడు సారథ్యంలో. సో అంతే. సో ఫైనల్గా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న ఆస్పిరెంట్స్కి మీరు ఇస్తున్న సూచనలు ఏంటి? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకు గవర్నమెంట్ జాబ్ కావాలా, ప్రైవేట్ జాబ్ కావాలా అనేది ముందు డిసైడ్ అవ్వాలి. అంతే తప్ప ఇంటి పక్కన అతను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాడు, లేదంటే ఊర్లోకి అతనికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, సో అమ్మ నాన్న ఫోర్స్ చేస్తున్నారు, దానికి పొమ్మంటున్నారు, పోతా అని అనుకోవడం మాత్రం తప్పు. సో ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి, మన ఇంట్రెస్ట్ ఏంటి అని. సో నీకు సీరియస్లీ గవర్నమెంట్ జాబ్ మీదే ఇంట్రెస్ట్ ఉందా, నీ ప్యాషన్ అదేనా, సివిల్ సర్వీస్ ఈజ్ యువర్ ప్యాషనా, వచ్చే బయటికి స్ట్రాంగ్లీ డిసైడ్ అయ్యి రావాలి సార్. అదే ఆ డిసిషన్ ఎట్లుండాలంటే, సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, సబ్జెక్ట్ మాత్రం ఇడిచిపెట్టను అనేది మెంటల్గా ఫిక్స్ అయ్యి రావాలి సార్. నువ్వు ఆట ప్రారంభించనే లేదు, అప్పుడే నువ్వు చెడు జరుగుద్దని ఆలోచిస్తే ఇంకా నువ్వు నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఇది సెకండ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చి, ఖచ్చితంగా ప్రిపరేషన్కి వస్తున్నావు అంటే, నేను ఇందాక మీకు చెప్పిన ఆస్పిరెంటిజం అయితే ఉండాలి సార్. ఎటువంటి డిస్ట్రాక్షన్స్కి పోవద్దు. ఆ చదివే 1 year చదువుతావా, 2 years చదువుతావా, 3 years, ఓపిక పట్టు. ఏం కాదు, జీవితంలో ఏం కాదు, లైఫ్లో ఏం కోల్పోతాం, ఏం కాదు. 30 ఏళ్ళు దాటినాయా ఏమవుతుంది, పెళ్ళి అవుతుంది ఖచ్చితంగా. చాలామందికి ఇది ఒకటి ఉంటుంది సార్ అపోహ. 30 అవుతున్నాయి పెళ్ళి అవ్వదు, పెళ్ళి ఎందుకు అవ్వదు పెళ్ళి. సో ఇదొక్కటి. సో ఆస్పిరెంటిజం ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఫోర్త్ వచ్చి ఓపిక ఉండాలి. పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓపిక ఉండాలి ఖచ్చితంగా. ఒక అటెంప్ట్ ఇచ్చా, ఇక అవ్వదు నాతోని అని చెప్పి వెళ్ళిపోతే వేస్ట్. ఒకరికి 1 attempt వస్తుంది, ఇంకోటికి 2 attemptలు వస్తుంది, ఇంకోటి 3 attemptలు వస్తుంది, ఇంకోటి 4 attemptలు వస్తుంది. నువ్వు ఈ 4 attemptలు ఐఏఎస్ కొడితే నిన్ను ఐఏఎస్ అంటారు తప్ప, నువ్వు 4 attemptలో కొట్టిన ఐఏఎస్, 3 attemptలో కొట్టిన ఐఏఎస్ అని ఎవరైనా అంటారా? అవ్వరు. సో ఓపిక ఇంపార్టెంట్. లాస్ట్ వరకు పోరాడగలగాలి. ఇది ఫోర్త్. ఇంక లాస్ట్ది వచ్చే ప్రాబ్లమ్స్కి టెంప్ట్ అయిపోయి, ఎమోషనల్ అయిపోయి, అగ్రెసివ్ అయిపోయి మధ్యలో వదిలేసి వెళ్ళొద్దు. తో ఆట సగంలో ఆపితే నువ్వు రాజవ్వలేవు. చివరి వరకు పోరాడు, ఖచ్చితంగా రాజవుతావు. కాకపోతే ఒకరోజు అటు ఇటు అంతే. అమేజింగ్ మురళి. అండ్ డెఫినెట్లీ అంటే మీ జర్నీ కానీ వాట్ ఎవర్ ఇన్సైట్స్ దట్ యూ హెవ్ షేర్డ్, కొంత లాట్ ఆఫ్ ఆస్పిరెంట్స్, నాట్ ఓన్లీ అమేజింగ్ మురళి. అంటే ఈరోజు మీరు షేర్ చేసిన ఇన్సైట్స్ ఇవి యూపీఎస్సి గ్రూప్ 1 ఆస్పిరెంట్సే కాకుండా జనరల్ యంగ్స్టర్స్కి కూడా మీ ఓవరాల్ జర్నీ ఒక సెన్స్ ఆఫ్ ఒక డీప్ మోటివేషన్ని కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ మీరు మాట్లాడిన అంశాలు, షేర్ చేసిన ఇన్సైట్స్ డెఫినెట్గా చాలామందికి లైఫ్లో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ కన్వర్సేషన్. myself Lahari sir, I'm from AP అండ్ ఇప్పుడు డిసెంబర్లో అలా ఏపీపీఎస్సీ ఉండొచ్చు అంటున్నారు సార్. అంటే మేము ప్రిపరేషన్ లేట్గా ఇప్పుడు మార్చ్లో స్టార్ట్ చేసాం సార్. ఇప్పుడు అటెంప్ట్ ఇవ్వాలి అంటే ఏది ఎలా కవర్ చేసుకుంటే బెటర్ సార్? తక్కువ టైం ఉంది కదా. యూపీఎస్సీకి అయితే ఎవ్రీ ఇయర్ అటెంప్ట్స్ ఉంటాయి. వస్తే స్టేట్ ఎగ్జామ్స్కి చెప్పలేం. ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే మళ్ళీ తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. అండ్ ఈ నోటిఫికేషన్ ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేం. సో టైం ఉంటుంది ఖచ్చితంగా. స్టేట్ పీసీఎస్ నోటిఫికేషన్కి ఖచ్చితంగా టైం ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే టైం ఉండదు అని చెప్పి హరిబరిలో ఏదో చదివేసుకుని వెళ్ళిపోతారు. కానీ అంత హరిబరి అవసరం లేదు. ఖచ్చితంగా టైం దొరుకుతుంది స్టేట్ ఎగ్జామ్స్కి. ఎందుకంటే ఎగ్జామ్స్ ఒకవేళ ముందు పెట్టినా మన వాళ్ళు పోయి టైం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసి టైం తెచ్చుకుంటారు. సో స్టేట్ ఎగ్జామ్ ఖచ్చితంగా టైం దొరుకుతుంది. మీరు ఇప్పటివరకు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉంటే ఏపీపీఎస్సీ అయినా టీజీపీఎస్సీ అయినా సగం సిలబస్ యూపీఎస్సీ సిలబసే. ఆ మిగతా సగం మీ స్టేట్కి సంబంధించి ఉంటుంది, ఏపీ స్టేట్కి సంబంధించి ఉంటుంది. సో అది మీకు క్లారిటీ రావాలంటే ఫస్ట్ సిలబస్ కాపీ ఉండాలి మీ దగ్గర. సిలబస్ కాపీలో మీరు ఇప్పటిదాకా యూపీఎస్సీలో ఏమేమైతే టాపిక్స్ కవర్ చేశారో వాటిని ఒక పక్క రాసుకోవాలి. ఏపీ టాపిక్స్ ఏమున్నాయో ఒక పక్క రాసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకో మీ అనాలిసిస్ థింకింగ్ ఎలా ఉండాలంటే, ఒక సబ్జెక్ట్లో కొన్ని టాపిక్స్ ఇంకో సబ్జెక్ట్ రిలేటివ్ ఉంటాయి. ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో వస్తుంది, పాలిటీలో వస్తుంది చార్టర్ యాక్ట్స్, ఇండియన్ చార్టర్ యాక్ట్స్. సో వీటిని మళ్ళీ చదవద్దు. సో ఒక దగ్గరే చదవాలి. సో ఇలా కామన్ సిలబస్ ఏముందో ఒక దగ్గర రాసుకోవాలి. ఇదంతా టైం సేవింగ్ మెథడ్ ఇదంతా. సో సిలబస్ మీద పూర్తి అవగాహన ఉండాలి. ఫస్ట్ కామన్ సిలబస్ ఒక దగ్గర రాసుకోవాలి, యూపీఎస్సీ సిలబస్ ఒక దగ్గర రాసుకోవాలి. మీరు అంతా చదివేసి ఉంటారు అప్పటికి. ఇంక మీరు చదవాల్సింది ఏంటి? ఏపీ పార్ట్. దానికి టైం సరిపోతుంది.
సో ఇక్కడ ఏంటంటే అందరిలాగా హరీబరీ అవ్వద్దు మనం. టైం స్టేట్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా దొరుకుతుంది, కానీ మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం సిలబస్ని చదవనీకి అనేది ఇంపార్టెంట్. సో మీరు ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఉన్నారు, సిలబస్ సపరేట్ చేయండి. ఏపీపీఎస్సీలో ఇండియన్ సిలబస్ ఏముంది ఆ సిలబస్ పక్కా చేయండి, మీరు ఆల్రెడీ టచ్ ఉంటుంది మీకు. అది మీకు నెక్స్ట్ ఏం చేయాలి, రాని సిలబస్ ఏంది, ఏపీ సిలబస్, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, వీటిని మీరు కొత్తగా చదవాల్సి ఉంటుంది. సో వాటికి మీకు సరిపడా టైం ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. నా పేరు సోహెల్. ఈ ఆన్సర్ రైటింగ్లో టెక్నిక్స్ ఎలా రాయాలి, పాయింట్స్ ఎలా యాడ్ చేయాలి కొద్దిగా చెప్పండి సార్. సో ఫస్ట్ మీరు సబ్జెక్ట్స్ అవుతారు, ఒక క్వశ్చన్ తీసుకుంటారు, దానికి ఆన్సర్ అయితే మాట్లాడతారు. సో ఫస్ట్ ఒక ఆన్సర్ వస్తుంది, కానీ ఆ ఫస్ట్ రాసే ఆన్సర్ అందరూ రాస్తారు, అందులో అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో మీరు ఒక ఫస్ట్ మీరు సిలబస్ని అనాలిసిస్ చేయాలి. సో మీకు సిలబస్ బై హార్ట్ ఉండాలి ఖచ్చితంగా. నైట్ నిద్రలే పడినా సరే సిలబస్ చెప్పగలగాలి. సిలబస్ చాలామంది చూడరు ఫస్ట్. సో సిలబస్ ఫస్ట్ టాపిక్ తీసుకున్నారు, ఫస్ట్ టాపిక్కి మీరు నోట్స్ చేసుకుంటున్నారు. సో మీరు ఒక ఆన్సర్ రాసుకునేటప్పుడు డిఫరెంట్ బుక్స్ ఉంటాయి మీద. సో ఆ బుక్స్ నుంచి ఒక ఆన్సర్ రాసిన తర్వాత మీరు ఆ ఆన్సర్లో ఏముండాలి, మీకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఏమైనా డేటా రిలేటెడ్ అయితే డేటా ఉండాలి, ఏమైనా డయాగ్రామ్స్ నీడెడ్ అయితే డయాగ్రామ్స్ ఉండాలి, ఫ్లో చార్ట్స్ నీడ్ అయితే ఫ్లో చార్ట్స్ ఉండాలి, మ్యాప్స్ నీడ్ అయితే మ్యాప్స్ ఉండాలి, అండ్ కరెంట్ అఫైర్స్ నీడ్ అయితే కరెంట్ అఫైర్స్ కూడా ఉండాలి. ఇవన్నీ ఎలా యాడ్ అయితే ఒక క్వశ్చన్కి, కరెంట్ అఫైర్స్ డైలీ పేపర్ రీడింగ్, ఖచ్చితంగా పేపర్ చదవాలి. యూపీఎస్సీ చదివేటప్పుడు అయితే హిందూ, తెలుగు మీడియం అయితే ఈనాడు పేపర్ ఖచ్చితంగా చదవాలి. అండ్ దాంట్లో మీరు చదివేటప్పుడు మీకు టాపిక్ అర్థమైపోతుంది. ఆ టాపిక్ సంబంధించిన డేటా ఇక్కడ మీరు ఆల్రెడీ క్వశ్చన్ రాసుకుంటున్నారు కదా ఆన్సర్, అక్కడ గ్యాప్ వదిలిపెట్టుకోవాలి మీరు ముందే. సో అక్కడ మీరు ఆ పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. సేమ్ అలాగే మీరు డైలీ పేపర్ చదివేటప్పుడు మీకు కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతుంటాయి. అండ్ ఫస్ట్ ఒక ఆన్సర్ అయితే రాస్తారు, దాన్ని మీరు టెస్ట్ సిరీస్లో రాస్తారు. సో వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ ఇస్తారు, మళ్ళీ ఆ ఇన్పుట్స్ ఏమేమి యాడ్ చేసుకుని దాన్ని కూడా మళ్ళీ ఇక్కడే కరెక్షన్ చేసుకోవాలి. సో ఒక ఆన్సర్ ఎప్పుడైనా నార్మల్గా రాసే ఆన్సర్కి మన ఆన్సర్కి తేడా ఇంపాక్ట్ ఎలా ఉండాలి, మనది ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తుంది, మనం ఏం రాయగలుగుతాం, అండ్ మనం క్వశ్చన్ చదివేసి ఆన్సర్ ఫ్రేమ్ చేయగలిగే స్పీడ్ రావాలి మనకి, అది ప్రాక్టీస్లో వస్తుంది. సో ఫస్ట్ మీరు క్వశ్చన్ తీసుకున్నప్పుడు క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తున్నది అది ఇంపార్టెంట్, దానికి రిలేటెడ్ ఇంట్రడక్షన్ రాస్తున్నామా లేదనేది ఇంపార్టెంట్. సో ఇంట్రడక్షన్ కూడా మన బుక్లో ఉన్నది బై హార్ట్ చేసిపోయినా ఎగ్జామ్లో అలా రాయలేము మనం. సో పేపర్లో ఆర్టికల్ ఎక్కువ చదువుతూ ఉంటే ఇంట్రడక్షన్ ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది, కన్క్లూజన్ ఇంట్రడక్షన్ ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది ఆర్టికల్స్ వల్ల. సో ఇంట్రడక్షన్ రిలేటెడ్ ఉండాలి. బాడీ పార్ట్లోకి వస్తాం, క్వశ్చన్ ఏం అడుగుతున్నాం యాక్చువల్లీ, సో దానికి డేటా ఎంతవరకు అవసరం, ఏమన్నా డయాగ్రామ్స్ అవసరమా, మ్యాప్స్ అవసరమా, ఇవి ఖచ్చితంగా ఆన్సర్లో ఉండాలి. అండ్ కన్క్లూజన్, ఇది సింపుల్ ఫార్మాట్. వీటిని అన్నింటిని ఒక దగ్గర చేర్చి ఆన్సర్ రాస్తే పక్క మంచి మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ సార్. Yeah, hi sir. Myself Priyanka. I'm from AP. What was the tactics that you have followed to clear this exam? మరీ అంత బీభత్సమైన టాక్టిక్స్ ఏం మాట్లాడదు. సో ఇప్పటిదాకా ఇంటర్వ్యూలో చెప్పుకున్నది ఏమో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ టాక్టిక్ ఈజ్ పేషెన్స్. సో దీన్ని టాక్టికే అనుకోవాలా లేకపోతే దాన్ని హ్యాబిట్ చేసుకోవాలనుకోవాలా అది మన ఇష్టం. కానీ ఫస్ట్ స్టడీ హాల్లో కూర్చున్న దగ్గర నుంచి మన స్లాట్ అయిపోయేదాకా ఫుల్ ఫోకస్డ్గా చదివే ఆ పవర్ మనకు రావాలి. సో ఇప్పుడు మనం స్టడీ హాల్కి వెళ్తాం, బుక్ ఓపెన్ చేస్తాం, ఒక పేజ్ చదవగానే బాడీ ప్రెజెంట్ ఉంటుంది, మైండ్ ఎక్కడో థింక్ చేస్తుంది, అది ఉండదు. ఫస్ట్ టాక్టిక్ అది. సో స్టడీ హాల్కి రాగానే సెల్ ఫ్లైట్ మోడ్లో పెట్టేయాలా, పక్కకు కొట్టేయాలా, చదివే 1.5 అవర్ చాలు. అసలు ఒక స్లాట్ 1 అవర్ చాలు, అంతకు మించి చదవలేము మనం. సో ఆ 1 అవర్ మాత్రం మనం ఫోకస్ అంతా మనం ఏం చదువుతున్నాం అని దాని మీదే ఉండాలి. అండ్ ఫస్ట్ టాక్టిక్ అది. సెకండ్ టాక్టిక్ వచ్చి రివిజన్. సో చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఒక బుక్ ఫాస్ట్ తిరిగేస్తారు, అది ఇండియన్ హిస్టరీ అయిపోయింది పక్కకి వేస్తారు, పాలిటీ తీస్తారు, ఫాస్ట్ పాలిటీ అయిపోయింది, చూస్తే నాది ఇండియన్ హిస్టరీ అయిపోయింది, పాలిటీ అయిపోయింది, సోషియాలజీ అయిపోయింది, ఇది అంతా చెప్పుకోనికి బాగుంటుంది. కానీ మళ్ళీ ఫస్ట్ చదివిన ఇండియన్ హిస్టరీలోకి వచ్చి ఫస్ట్ చాప్టర్ నుంచి ఒక బిట్ తీసి అడిగితే గందరగోళంగా ఉంటుంది.
సో ఇది ఏర్పడొద్దు అంటే ఖచ్చితంగా రివిజన్ ఉండాలి. అది వీక్లో 1 డే 2 డేనా పెట్టుకోవాలి షెడ్యూల్ ప్రకారం. రివిజన్ లేకుండా ఎగ్జామ్ క్లియర్ చేయడం అనేది అది అసంభవం. అది ఎంత పెద్ద ఒకసారి చదవగానే గ్రాస్ప్ చేసే పర్సన్ అయినా సరే రివిజన్ చేయాల్సిందే. సో సెకండ్ రివిజన్. థర్డ్ థింగ్ వచ్చి ప్రాక్టీస్ టెస్ట్. మీరు ఎన్ని ప్రాక్టీస్ టెస్ట్ రాస్తే అంత బెనిఫిట్ అవుతుంది మీకు. చాలామంది ఏం చేస్తారంటే ఒక టెస్ట్ రాసిన 75 మార్కులు వచ్చినా నాకు, లేదా ప్రిలిమ్స్ ఓరియంటేషన్. సో 150గా మీకు 200 అనుకుంటారు. 2 పేపర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పేపర్లో 80, ప్రాక్టీస్ టెస్ట్లో ఫస్ట్ ఒక ఎగ్జామ్లో 80 వచ్చాయి. చాలుగా నాకు అనవసరంగా ఎందుకు టైం వేస్ట్ చేయడం, అదేదో బుక్స్ కాడే పెడితే అయిపోద్ది కదా అనుకుంటారు. అది తప్పు. ఎన్ని టెస్ట్లు రాస్తే అంత మంచిది. ఫిలిమ్స్ రాస్తారు, అందరూ రాస్తారు ఫిలిమ్స్, ఎందుకంటే ఆబ్జెక్టివ్ టైప్. మళ్ళీ మెయిన్స్కి వచ్చేలోపు 70-80 టెస్ట్ సిరీస్ రాయాల్సి ఉంటుంది. రాయాలి కదా, ఒక 2-3 రాయంగానే బద్ధకం వేస్తుంది. కూడా రాస్తాను, నాకు వచ్చిన క్వశ్చనే కదా ఇది, డైరెక్ట్ ఎగ్జామ్లో రాస్తాను. ఎప్పుడైతే మనకి ఆ లేజినెస్ అనేది మన మైండ్లోకి వస్తుందో మనం ఆన్సర్స్ రాయలేము. సో ఇది అస్సలు ఉండదు. ఎన్ని టెస్టులు రాస్తే అంత మంచిది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి టెస్టులు అందరూ రాస్తారు. మళ్ళీ రాసే సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ టెస్టులు రాస్తారు. కానీ మనకు తేడా ఏముంది? టెస్టులు రాసినప్పుడు కరెక్షన్ చేసిన వాళ్ళు మనకి ఏమి ఇస్తున్నారు, ఏమేమైతే రెక్టిఫై చేసుకోవాలని చెప్తున్నారు, వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఎగ్జామ్ రాస్తారు, ఆ కరెక్షన్ షీట్ తీసుకుంటారు, పోతారు, స్టడీ హాల్లో టేబుల్గా పడేస్తారు, మళ్ళీ రేపు పొద్దున ఎగ్జామ్కి వస్తారు. చాలామంది నార్మల్ మిస్టేక్స్ ఇవన్నీ, కామన్ మిస్టేక్స్ ఇవన్నీ. సో దీనివల్ల మన ఉపయోగం ఉండదు. రెక్టిఫై చేసుకోవాలి. నీకు ఇచ్చిన రిమార్క్స్ ఇన్ని రాసిండు, సో ఓకే ఇవి నా మిస్టేక్స్, వీటిని నెక్స్ట్ ఎగ్జామ్కి నేను రిపీట్ చేయొద్దు అనేది అలవాటు కావాలి. అంతే, ఇవే టాక్టిక్స్. గుడ్ ఈవినింగ్ సార్, మై సెల్ఫ్ లిఖిత. సార్, నోట్ మేకింగ్ స్ట్రాటజీ అది ఎలా చేసుకోవాలి సార్ నోట్స్ నార్మల్గా? అంటే ఇప్పుడు వచ్చే ఎగ్జామ్లో టాపిక్స్ చాలా వైడ్గా వస్తున్నాయి కదా, వేరే అంటే వాళ్ళు ఇచ్చే సిలబస్లో నుంచి అయినా కూడా చాలా డెప్త్గా వెళ్తున్నారు కదా, అంటే నోట్ మేకింగ్ స్ట్రాటజీ దానికి ఎలా ఉండాలి సార్? డెప్త్ అనేది ఇక ఎంత డెప్త్ ఇచ్చినా ఆ డెప్త్ క్వశ్చన్కి ఆన్సర్ నేను నోట్స్ చేసుకోవాలని అనుకోవడం అది పొరపాటు. ఎందుకంటే చేయలేము మనం ఫస్ట్. ఇంకోటి ఏంటంటే, నీకు క్వశ్చన్ డెప్త్ అనిపిస్తుంది, బాగా టఫ్ అనిపిస్తుంది అంటే నువ్వు సబ్జెక్ట్ని అనాలిసిస్ చేయలేదని అర్థం. దట్ మీన్స్ నోట్స్ చేసుకోవాలనేది కాదు. నీ దగ్గర నోట్స్ ఉంది, క్వశ్చన్ చూసి బుక్లో చూసి ఎక్కడ చూసి ఆన్సర్ రాసుకున్నావు, అంత మాత్రం నువ్వు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయలేకపోతున్నావు అంటే క్వశ్చన్ ఎంత డెప్త్ ఉన్నా నువ్వు రాసిన పాయింట్ నుంచి దానికి కూడా ఆన్సర్ ఉంటుంది. కానీ ఇక్కడ నువ్వు ఏం చేయాలి అంటే, క్వశ్చన్ రాసేటప్పుడే నువ్వు అనాలిసిస్ చేయాలి ఏం రాస్తున్నావు సబ్జెక్ట్ అని. అండ్ నువ్వే ముందే గెస్ చేసుకోవాలి, క్వశ్చన్ ఇట్లా రావచ్చేమో. అది నీకు ఎప్పుడు వస్తుంది అంటే, ఆ సబ్జెక్ట్ నువ్వు ఎంత ఎక్కువ చదివితే అంత పర్ఫెక్ట్ అయినప్పుడు వస్తుంది నీకు. సో ఒక్కసారి చదవగానే నేను డెప్త్ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలనుకోవటం అవ్వదు. రివిజన్ చేస్తూ ఉంటారు మీరు, ప్రాక్టీస్, రివైజ్. ఆటోమేటిక్గా మీరు ఒక స్టేజ్ ఆఫ్ రివిజన్లో ఒక క్వశ్చన్కి మీరు ఆన్సర్ చదివేటప్పుడు మీ అంతా మీకే వస్తుంది. ఇట్లా ఎందుకు అడిగింది ఈ క్వశ్చన్కి, ఇట్లా కూడా అడగవచ్చు కదా. సో అలా రావాలి అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అండ్ నోట్ మేకింగ్ అనేది నేను ఇందాక చెప్పినట్టు ఒక ఆన్సర్కి నేను చెప్పినవి ఉండాలి. ఏమేమైతే అవసరమో, డేటా అయితే డేటా, కరెంట్ అఫైర్స్, డయాగ్రామ్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఇంక్లూడ్ ఉండాలి ఆన్సర్లో. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే, ఈనాడు పేపర్ తీసుకున్నాం, ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్లో ఒక పిక్చర్ ఇస్తాడు, దానికి ఇంట్రడక్షన్ ఇస్తాడు. ఆ ఇంట్రడక్షన్ యాజ్ ఇట్ ఈస్ తీసి బుక్లో రాస్తారు, అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తారు. దీన్ని బట్టి పడిపోయిన ఎగ్జామ్లో రాసేస్తా అనుకుంటారు, కానీ అది అవ్వదు. ఇక్కడ బట్టిఫై అనే పదాన్ని తీసేయాలి. మీరు ప్రతి క్వశ్చన్కి ఇంట్రడక్షన్ రాసుకోవాలి, కన్క్లూజన్ రాసుకోవాలి. కానీ ఎగ్జామ్లో అదే స్పీడ్లో అది గుర్తొస్తుందా అంటే చెప్పలేము. కాబట్టి మీరు రాసే దాని మీద, చదివే దాని మీద కంప్లీట్ అవగాహన ఉండాలి మీకు. అప్పుడే ఎంత డెప్త్ క్వశ్చన్ అయినా ఏదైనా అవుతుంది. సో నోట్ మేకింగ్ మీరు అన్ని డిఫరెంట్ సోర్స్ నుంచి రాసుకోవాలి. రాసుకున్న ప్రతి క్వశ్చన్ కొంచెం గ్యాప్ పెట్టుకోండి, ఇంకేమైనా అడిషన్స్ ఉంటే అక్కడ రాసుకుంటారు. సో అది. గుడ్ ఈవినింగ్ సార్, మై సెల్ఫ్ కవిత. సార్, ఎకానమీ కానీ ఏదైనా టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదండి సార్, సో వాటికి మార్క్స్ ఎప్పుడు రాయాలి? ఐ మీన్ ఫస్ట్ రివిజన్ తర్వాత అని కొందరు అంటారు. సో ఎలా రాస్తే బెటర్?
ఫస్ట్ సబ్జెక్ట్ చదవాలి. కొంతమంది ఏం చేస్తారంటే సరే నేను చెప్పినట్టు ఫాస్ట్గా చదివేస్తారు, పోయి రాస్తారు, మళ్ళీ అక్కడ వాళ్ళు ఇచ్చిన కీ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తారు. దానివల్ల యూజ్ ఉండదు. సబ్జెక్ట్ నేను ఏం చెప్తున్నా, మీరు చదివే 1 hour ఫోకస్డ్గా చదవాలి, సబ్జెక్ట్ని అనాలిసిస్ చేసి చదవాలి. అలా మీది ఫస్ట్ రీడ్ అయిపోతుంది. సో అప్పటికే చాలాసార్లు చదువుకుంటారు గవర్నమెంట్ ఈ ఫీల్డ్ చదివేటోళ్ళు. సో అప్పుడు ఓకే, అప్పటికే అది ఒక 5-6 సార్లు చదివి ఉన్నా అంటే టెస్ట్ సిరీస్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేశా అంటే ఒక్క రీడ్ సరిపోదు. ఒక రీడ్ చదివి పోయినారనుకోండి మీరు, అక్కడ క్వశ్చన్ మీరు అన్నట్లు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఇస్తాడు. సో మళ్ళీ ఏం భయం ముట్టుకుంటుంది, నేను చదివిన క్వశ్చనే కాదు ఇది, నేను చదివిన బుక్లో ఇది లేనే లేదు, నా తప్పు కాదు, ఇది బుక్ తప్పు అంటారు మళ్ళీ. సో ఇది ఏంటంటే మన రీజన్ ఇది. సో ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేసి 2 సార్లు చదవండి, ఏం ప్రాబ్లం లేదు. ఆన్సర్ రైటింగ్ చేసుకోండి. ఎట్లా కోచింగ్ తీసుకుంటున్నారు కదా, సో మన చెప్పే ప్రొఫెసర్స్ ఒక ఆన్సర్ ఇస్తారు. సో దానికి మీరు చదివేటప్పుడు ఇంకా మీకు ఏమైనా యాడిషన్ చేయాల్సి వస్తే చేయండి. అది ఒకటైతే వన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో ఇచ్చే ఆన్సర్ అందరికీ అదే ఆన్సర్ కదా. సో అందరూ అదే ఆన్సర్ రాసిన మార్క్స్ రావు. సో వాళ్ళు ఎంత 50-60% వరకు వాళ్ళు మనకి నాలెడ్జ్ ఇస్తే, ఆ మిగతా 40% మనలో ఉంటుంది. అది మనం దాన్ని మనం స్ట్రాటజికల్గా ఇంకేం ఆలోచిస్తున్నాం, ఇంకా దానికి ఏం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం, ఆన్సర్ని ఏం యాడ్ చేయగలం, మనం ఏం డయాగ్రామ్ అందరు రాసినట్టు రాయకుండా మనమేం కొత్తగా రాయగలం. ఇది మనంతటా మనకు రావాలంటే సబ్జెక్ట్ని బాగా చదవాలి. సో ఫ్రెష్గా స్టార్ట్ చేసిన వాళ్ళు నా సజెషన్ అయితే ఒక్కసారి చదవాలని పోయి రాయడం కంటే రివైజ్ చేసి ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది ఈ టైంలో మీరు ఏం చేయాలంటే, అక్కడికి పోయి రాయకుండా ఇక్కడే రాయాలి. మీ అంతటి మీరే ఫండమెంటల్ రైట్స్ చదివారు, బుక్ క్లోజ్ చేయండి. జస్ట్ సింపుల్ క్వశ్చన్, ఫండమెంటల్స్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్, బుక్ క్లోజ్ చేసి రాయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది నేను రాయగలుగుతున్నా లేదా అని. సో మీరు అట్లా 2-3 టైమ్స్ చదివినాక రాయగలుగుతారు. సో ఇక్కడ రాయగలిగినారు అంటే అక్కడ రాయగలుగుతారు. సో అట్లా ఇక్కడ రాసేసి క్లారిఫై చేసుకుని మీకు సబ్జెక్ట్ మీద అవగాహన వచ్చినప్పుడు టెస్ట్ తీసుకోవడం మంచిది. సార్ యాక్చువల్లీ దిస్ క్వశ్చన్ మైట్ సౌండ్ ఇన్సిగ్నిఫికెంట్, బట్ మీ మెయిన్స్లో టైం మేనేజ్మెంట్ ఉంటుంది కదా సార్ ఆన్సర్ రైటింగ్కి. ఏమైనా స్పెసిఫిక్ పెన్ కానీ అలా ఏమన్నా డస్ ఇట్ డిపెండ్ ఆన్ పెన్? అంటే యాక్చువల్లీ యూపీఎస్సీకి అది V5 V7 సంథింగ్. సో అది అక్కడ జెల్ అలో ఉంది యూపీఎస్సీకి. మన స్టేట్ ఎగ్జామ్స్కి జెల్ పెన్ అలో ఉండదు. సో నార్మల్ పెన్ అలా ఉంటుంది, బాల్ పెన్ అలా ఉంటుంది మనకి. ఏమైనా సజెషన్స్ ఉన్నాయా సార్? ఎక్స్పీరియన్స్ నేను ఏదో పెన్తో రాసాను, ఆ పెన్ను పేరు ఐడియా లేదు కానీ మంచి క్వశ్చన్. అది పెన్ను హీరో అది. ఎందుకంటే కొన్ని పెన్స్ ఇంకు స్ప్రెడ్ అవుతా ఉంటుంది, అది ఒకటి ఇబ్బంది అవుతుంది. జెల్ పెన్ మనకి ఏపీఎస్సీకి టీజీపీఎస్సీకి అలవ్ లేదు, ఓన్లీ యూపీఎస్సీకి అలవ్ ఉంటుంది. సో వాటన్నింటి చూసుకోవాలి. సో ఒక 5-6 పెన్నులు సెలెక్ట్ చేసుకోండి. బెటర్ ఏంటంటే వాటితో ఒక 5-6 ఎగ్జామ్స్ రాయండి. ఒకటి కంఫర్ట్ అనిపిస్తుంది, దాన్ని ఫాలో అవ్వండి బెస్ట్. దాన్నే మళ్ళీ పెన్ను మార్చొద్దు. ఇక ఒకటి మీకు ఫిక్స్ అనిపిస్తే దాన్నే లాస్ట్ వరకు టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ అది మీకు అలవాటు అయిపోతుంది, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సార్ ఇఫ్ ఒక క్యాండిడేట్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళినట్టయితే ఇంటర్వ్యూ ఒక క్యాండిడేట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది సార్? లైక్ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్నాయి ఫస్ట్. అక్కడ ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, మీ ఓపిక టెస్ట్ చేసే క్వశ్చన్స్ ఉండొచ్చు, అయితే ఏదైనా అడిగితే ఎమోషనల్ అవుతున్నారా లేకపోతే అగ్రెసివ్ అవుతున్నారా, అన్ని విధాలు టెస్ట్ చేస్తారు. సో ఒక్క సబ్జెక్ట్ ఓరియంటెడ్ అని ఏమి ఉండదు. సో అది మీరు క్లియర్ చేసినాక మాక్ ఇంటర్వ్యూలు ఇస్తారు కదా, సో అందులో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏంటంటే సబ్జెక్ట్ని బట్టిఫై కాకుండా అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే మళ్ళీ తీరా ఇంటర్వ్యూ ముందు ఇంత సబ్జెక్ట్ చదవలేరు మళ్ళీ. సో సబ్జెక్ట్ని ఏంటంటే బట్టిఫై చేయొద్దు అసలు, పూర్తి అవగాహన ఉండాలి. ఎంత అర్థం చేసుకున్నా అంత మంచిది. డౌట్లు ఉంటే ఏమంటే మీకు టీచింగ్ చేసే ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది ఎట్లా వచ్చింది డౌట్ క్లారిఫై చేసుకోవాలి తప్ప ఏం కాదు నడిచిపోద్ది నేను మాత్రం అనుకోను. ఎందుకంటే ఇంటర్వ్యూ ఎలా అయినా అడగవచ్చు క్వశ్చన్.